సో ఈరోజు మనం సర్వీస్‌ను సంబంధించినటువంటి ఏదైతే ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్‌మెంట్ విత్ ఏఐకి సంబంధించినటువంటి డెమో సెషన్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఏంటి ఇక్కడ సర్వీస్ నవ్ అంటే ఏంటి? దీనిలో ఐటీఎస్ఎం అనేటువంటిది ఎందుకు నేర్చుకోవాలి? సో అది కూడా మళ్ళీ అడ్మిన్ అండ్ డెవలప్‌మెంట్ అంటున్నారు. అండ్ అదేవిధంగా విత్ ఏఐ అనేటువంటిది వచ్చిందని చెప్తున్నారు. సో ఇవన్నీ నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు నేర్చుకోవాలి? కొత్తగా ఐటీలోకి వచ్చేవాళ్ళు కానీ, లేదంటే ఐటీలో ఉండి కూడా సర్వీస్ నో సైడ్ నేను మూవ్ కావాలని ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పడం కానీ, లేదా సో ఎక్కడో యూట్యూబ్లో చూడడం కానీ, ఎక్కడో ఎవరో దగ్గర దగ్గర నుండి సర్వీస్ నవ్ అనేటువంటి ఒక వర్డ్ అనేటువంటిది ఉంది వినబడుతుంది. అండ్ అదేవిధంగా ఫ్యూచర్ అనేటువంటిది సర్వీస్ నవ్ ద్వారా ఉంది అనే ఒక విషయం తెలుసుకున్నారే అనుకోండి. సో ఆ రెఫరెన్స్తోని మీరు ఇక్కడి వరకు వచ్చి ఉంటారు. సో వచ్చారు బాగానే ఉంది. సో కానీ మనకు క్లారిటీ రావాలి. ఏదైనా అంతే, సపోజ్ నేను కొత్తగా ఒక ప్రోడక్ట్ అనేటువంటి చూసాననుకోండి, చూడగానే తెలియదు కదా ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి, దాని యొక్క ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా తెలియదు. దానికి ఏం చేయాలి మనం అంటే, దాన్ని మనం వాడుతున్నప్పుడు కానీ, లేదా దాన్ని సో అనాలిసిస్ చేసినప్పుడు కానీ ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అసలు సర్వీస్ నవ్ అంటే, ఇప్పుడు మన సర్వీస్ నవ్ ప్రోడక్ట్ ఉంది అనుకోండి, సర్వీస్ నవ్లో ఐటీఎస్ఎంఏ ఎందుకు నేర్చుకోవాలి? సో ఇంకా నాకు చాలామంది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి మీలో. ఆ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అంటే, సార్ నేను ఐటీఎస్ఎంఏ ఎందుకు నేర్చుకోవాలి? ఐటామ్ నేర్చుకోవచ్చు కదా, లేదంటే ఇంటిగ్రేషన్ నేర్చుకోవచ్చు కదా, హెచ్ఆర్ఎస్డి నేర్చుకోవచ్చు కదా, సో ఇంకేదైనా నేర్చుకోవచ్చు కదా, ప్లాట్ఫామ్స్ ఏదైతే డిమాండ్లో ఉందో ఆ ప్లాట్ఫామ్ నేర్చుకొని ఐటీఎస్ఎం కాకుండా మిగతా వాటిని చేసుకోవచ్చు కదా, వర్క్ చేసుకోవచ్చు కదా అంటే, సో డెఫినెట్లీ అవి కూడా నేర్చుకోవడానికి ఉంటుంది, నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ సర్వీస్ నౌలో ఐటీఎస్ఎం ఈజ్ ఎ పిల్లర్. సో ఇది గుర్తుంచుకోండి. ఐటీఎస్ఎం అనేటువంటిది నేర్చుకోకుండా వేరే ఏది నేర్చుకున్నా కూడా, ఈవెన్ మీరు నేర్చుకోవాలి అంటే ఐటీఎస్ఎంతో పాటుగా మిగతా విషయాలు కూడా నేర్చుకోండి, తప్పేం లేదు. సో ఐటీఎస్ఎం నేర్చుకోకుండా మనం వేరే ఏది నేర్చుకున్నా ఒక పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టే అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే, సో ఏంటి, సో ఫౌండేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉండదు అని మీనింగ్ ఇక్కడ. సో అది గుర్తుంచుకోండి. సరే ఎనీవే, సో నేను దాని గురించి ఇంకా టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా మాట్లాడతాను. అయితే సో చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే, సార్ నిజంగా సర్వీస్ నౌను మనం రియల్ టైంలో చూస్తున్నామా? సో చూస్తే ఎక్కడ చూస్తాము? ఎందుకంటే సర్వీస్ నౌను కొత్తగా వర్డ్ విన్నప్పుడు నేను కూడా ఏదైతే సర్వీస్ నౌలోకి వచ్చిన ముందు ఏంటి అంటే కొత్తగానే విన్నాను వర్డ్. సో సర్వీస్ నౌ అంటే ఏంటి, ఎలా ఉంటుంది నిజంగా సర్వీస్ నౌ అనేటువంటిది, ఎటువంటి వర్క్స్ అనేటువంటి చేస్తుంది, సో మనకు ఎటువంటి క్లారిటీ ఇస్తుంది సర్వీస్ నౌ ద్వారా, మనకు సపోర్ట్ అనేటువంటిది ఎలా ఇస్తుంది కంపెనీకి కానీ, లేదా మనకు కానీ ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి సర్వీస్ నౌ ద్వారా అని. సో ఎవరికైనా కొత్తప్పుడు డౌటే ఉంటుంది. నాకు కూడా ఒకప్పుడు అలానే ఉండేది. సరే, ఇప్పుడు నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా సర్వీస్ నౌలో మనం సర్వీస్ నౌ అనేటువంటిది డే టు డే లైఫ్లో వాడుతున్నామా? వాడితే ఎక్కడ వాడుతున్నాం? నిజంగా వాడిన తర్వాత మనం యూస్ కేసెస్ అనేటువంటిది ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏఐ కూడా వచ్చిందని అంటున్నాం కాబట్టి, ఈ ఏఐ ఇంప్లిమెంటేషన్ కూడా ఎలా ఉంటుంది సర్వీస్ నౌలో అనే దాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, సో టాపిక్లోకి వెళితే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామండి. సో ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు మామూలుగా ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్ అనేటువంటి పర్చేస్ చేసుకున్నారనుకోండి. సో ఏదైనా, సో మీ ఇష్టం, ఏదైనా ఈ కామర్స్ వెబ్సైటే కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి వెబ్సైట్ అనేటువంటిది సో వాళ్ళ ప్రోడక్ట్ను సెల్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాయి. ఈవెన్ ఏదైనా కూడా, సో సపోజ్ మీరు ఒక కంప్యూటర్స్ తీసుకోండి. కంప్యూటర్స్ కూడా ఏదైనా డెల్ కంప్యూటర్ ఉందనుకోండి. డెల్ కంప్యూటర్ కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేటువంటిది ఎలా ఇచ్చాయి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటిది ఆన్లైన్‌లో పెట్టేశాయి. సో ఇక్కడ హెచ్‌పీ కంప్యూటర్ ఉంది, మ్యాక్ ఉంది. సో మీరు ఏది తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క వెబ్‌సైట్స్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సో ఆ ప్రొడక్ట్స్ అనేటువంటివి పెట్టేసి కస్టమర్స్ దగ్గర నుండి పర్చేసింగ్ అనేటువంటిది అంటే తీసుకుంటున్నారు. మీన్స్ లైక్ ఆ సేల్స్ అనేటువంటిది వాళ్ళ వెబ్‌సైట్ ద్వారా చేయడం జరుగుతుంది. సరే, మరి వెబ్‌సైట్ ద్వారా వాళ్ళు సేల్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కస్టమర్స్‌తోని రిలేషన్‌షిప్ అనేటువంటి మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అవునా కాదా? సో ఒకప్పుడు ఏంటి అంటే, సో రీసెంట్ డేస్ వరకు ఏంటి అంటే, ఎక్కువ మనకు తెలిసింది ఏంటంటే, ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అంటే ఏదైనా అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ అటువంటి కాన్సెప్ట్సే అనుకునేవాళ్ళం. కానీ మారిపోయింది. సో ఇప్పుడు సినారియో మారిపోయి ఏం జరిగింది అంటే, అన్ని కంపెనీస్ కూడా ఏంటంటే ఈ కామర్స్ వెబ్‌సైట్ లాగానే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఆన్‌లైన్‌లో పెడుతున్నాయి. సరే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేటువంటిది ఎవరైనా ఆర్డర్ పెట్టారనుకోండి. సో ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళకేదో ప్రాబ్లమ్ వచ్చింది. సపోజ్ ఏదో ఇష్యూ వచ్చింది.
సో వాళ్ళ ప్రోడక్ట్ అనేటువంటి డెలివరీ కాలేదు, లేదు అంటే ప్రోడక్ట్ అనేటువంటిది డెలివరీ అయినా కూడా ఏదన్నా రాంగ్ డిఫెక్టెడ్ ప్రోడక్ట్ అనేటువంటిది వచ్చింది అనుకుందాం. సో మరి ఇటువంటి సినారియోలో సో నార్మల్ కస్టమర్ ఏం చేస్తాడు? సో ఇప్పటివరకు మన సినారియో అనేటువంటిదంతా కూడా ఎలా ఉండేది అంటే, ఈవెన్ మనకు నార్మల్ ప్రాసెస్‌లో ఏంటి అంటే, మనం మెయిన్‌గా ఏం చేస్తామంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు కాల్ చేస్తాం. సో మీ అందరికి తెలిసిందే. అవునా కాదా? సో ఇప్పుడు చూడండి, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా ఆ సినారియో ఏదైతే ఉందో నేను గ్రాఫికల్‌గా చూపెట్టాను చూడండి. సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్‌ను ఎవరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? అక్కడ ఆ మిడిల్‌లో ఉండేటువంటి ఎవరైతే ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో, కస్టమర్ సపోర్ట్ పీపుల్ అంటారు, లేదా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? నాకంటూ సో అండ్ సో ప్రాబ్లమ్ అనేటువంటిది ఉందండి. నాకు ప్రోడక్ట్ అనేటువంటి ఆర్డర్ పెట్టుకున్నాను. డెలివరీ అనేటువంటిది కాలేదు అని సో వాళ్ళకక్కడ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనుకోండి. సో ఐ యామ్ రైట్ ఆర్ నాట్? సో నేను కరెక్ట్‌గానే కదా చెప్పింది. సో మనం ఎవరికైనా కూడా ఫస్ట్ నార్మల్ యూజర్ యొక్క ఫస్ట్ పని ఏంటి? అతనికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా కస్టమర్ కేర్ నెంబర్‌కి కాల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది రెగ్యులర్‌గా జరిగేటువంటి ప్రాసెసే. రైట్. మరి వాళ్ళేం చేస్తారు ఇక్కడ అంటే, మన ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, సో మనం ప్రాబ్లమ్‌ను తీసుకొని, వాళ్ళు మన ప్రాబ్లమ్ పూర్తిగా వినేసి ఏం చేస్తారు అంటే, వాళ్ళక్కడ ఒక టికెట్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు. సో మీ అందరికి వినే ఉంటారు. టికెట్స్ అనేటువంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో టికెట్ క్రియేట్ చేస్తున్నామని చెప్తారు. ఈవెన్ మనకు ఆ టికెట్ క్రియేట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక మెయిల్ కూడా వస్తుంది. సో అండ్ సో టికెట్ అనేటువంటిది క్రియేట్ అయిందండి మీ పేరు మీద. సో మీకు వితిన్ 1, 2 డేస్‌లో లేదంటే 48 అవర్స్‌లో మీకు రిజల్యూషన్ అనేటువంటిది వస్తుంది అని సో ఇన్ఫర్మేషన్స్ అయితే చెప్తారు. అవునా కాదా? అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏదైతే ఒక టికెట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారో, ఆ టికెట్ క్రియేట్ చేసి ఎవరికి వెళ్తుంది ఆ టికెట్ అంటే, ఆ కంపెనీ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు నేను అమెజాన్ కంపెనీలో ప్రోడక్ట్ తీసుకున్నాను. నాకు ఆ అమెజాన్ కంపెనీలో ప్రోడక్ట్ అనేటువంటిది నాకు రాలేదు కంపెనీ నుండి అన్నాననుకోండి. సో అప్పుడేమవుతుంది అంటే, ఆ కంపెనీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఆ ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ టీమ్‌కి అసైన్ చేయబడుతుంది ఆ టికెట్ అనేటువంటిది. అంటే సో మనం ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌ని అయితే వాడుతున్నాము. దేనికోసం వాడుతున్నాం ప్లాట్‌ఫామ్‌ను అంటే, ఒక టికెట్‌ని క్రియేట్ చేయడానికి ప్లాట్‌ఫామ్‌ని అయితే వాడాము. ఆ టికెట్ కంప్లీట్ అయ్యేంత వరకు అది మన ఇష్యూ అనేటువంటిది యాక్టివ్‌లోనే ఉంటుంది. మన ప్రాబ్లమ్ అనేటువంటిది యాక్టివ్‌లోనే ఉంటుంది. ఈవెన్ స్టేటస్ అనేటువంటిది కూడా సపోజ్ నేను ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసేసి, సో నాకు ప్రాబ్లమ్ అనేటువంటి రిజాల్వ్ కాలేదండి. నా ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఏంటి? ఎందుకు రాలేదు నాకు ప్రోడక్ట్ అనేటువంటిది నేను అడిగాననుకోండి. అడగగానే ఇక్కడ ఏం చేస్తారు అంటే వాళ్ళు చెక్ చేస్తారు. ఆ టికెట్ ఏదైతే రేస్ చేశారో ఆ టికెట్‌ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఏంటి అంటే వాళ్ళక్కడ అర్థమవుతుంది. ఓకే. సో ఏ ప్రాబ్లమ్ ఉంది అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ సో అండ్ సో ప్రాబ్లమ్స్‌తోని ఇక్కడ ఇంతవరకు అతనికి ప్రోడక్ట్ అనేటువంటి డెలివరీ కాలేదు. వితిన్ ఇంకా కొంచెం టైం పడుతుందనో సంథింగ్ అంతా కూడా ఆ టీమ్ అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. బ్యాక్ ఎండ్ టీమ్ అనేటువంటి దాని మీద వర్క్ చేస్తున్నారని చెప్పడము. సంథింగ్ ఏదో ఒక రిజల్ట్ అనేటువంటిది అక్కడ ఇస్తారు. అంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం రియల్ టైమ్‌లో చూస్తూ ఉంటాం. సో వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం. ప్రాబ్లమ్ అనేటువంటి రిజాల్వ్ కాలేదట, ఇంకొంచెం టైం పడుతుందట అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకొనే వాళ్ళు చేస్తారు. ఆ ప్లాట్‌ఫామ్ పేరే సర్వీస్ నౌ. సరే, మరి మీకు డౌట్ రావచ్చు. సార్ ఇది ఒకటేనా సార్ మార్కెట్ మొత్తంలో సర్వీస్ నౌ ఒకటే ఉందా అంటే సర్వీస్ నౌనే బ్యాక్ ఎండ్‌లో తెలియకుండా చాలామంది యూజ్ చేస్తున్నారండి. ఈవెన్ ఇప్పుడు మనం కూడా అమెజాన్ సంబంధించినటువంటి కామర్స్ వెబ్‌సైట్ వాడుతున్నామంటే మేబీ బ్యాక్ ఎండ్‌లో సర్వీస్ నౌ ఉండి ఉంటుంది. మనకు తెలియదు కదా! ఎందుకంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసేటువంటి ఏదైతే కంపెనీ వాళ్ళకి మాత్రమే ఆ సర్వీస్ నౌ అని తెలుస్తుంది. ఫ్రంట్ ఎండ్ యూజర్‌కి తెలియదు. కంపెనీ నేమ్ ఉంటుంది. కంపెనీ యొక్క లోగో ఉంటుంది. అన్నీ కూడా కంపెనీకి సంబంధించినవే ఉంటాయి. కానీ ఆ బ్యాక్ ఎండ్‌లో సర్వీస్ నౌ వాడుతూ ఉండొచ్చు. ఈ టికెట్ క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే టికెట్‌ను రిజాల్వ్ చేయడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కువగా మార్కెట్‌లో వాడుతున్నారు. సరే, మరి ఇప్పుడు ఇవన్నీ ఓకే, బానే ఉంది. అంతా ఓకే. ప్రాసెస్ అంతా ఓకే. దీన్ని ఒక్కసారి నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూసేసరికి ఇక్కడ ఏదైతే కస్టమర్ ఉన్నాడు, టికెట్ ఉంది, కంపెనీ ఉంది. అవునా కాదా? సో మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు తీసుకునే దానిలో కస్టమర్ ఎక్కడైతే ఉన్నారో కస్టమర్ ఉన్నారిక్కడ. సో కస్టమర్‌తో పాటుగా టికెట్ ఉంది అండ్ అదే విధంగా కంపెనీ ఉంది. చూడండి. సో మనకు ఇంతకుముందు మాట్లాడుకున్న దాని ప్రకారంగా ఏదైతే జస్ట్ ఎ మినిట్. ఓకే. సో ఇక్కడ కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే టికెట్ ఉందో అండ్ కంపెనీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కానీ మధ్యలో ఈ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ప్లేస్ లోపల ఇంకొక పర్సన్ అయితే రావడం జరిగింది. ఆ పర్సన్ ఎవరు ఇంకొకరు అంటే అతనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారు. సో మరి ఏఐ వచ్చేసి ఏం చేసింది సార్? ఏంటి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఏఐ యొక్క మేజర్ రీజన్ ఏంటి అంటే
ఏఐ రావడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎవరైతే సపోర్టింగ్ జాబ్ చేస్తున్నారో, సపోర్టింగ్ జాబ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మన దగ్గర నుండి యాజ్ ఎ కస్టమర్ యొక్క ఇష్యూస్ అనేటువంటిది విని, అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఒక టికెట్ అనేటువంటిది క్రియేట్ చేయడం గానీ, ఆ టికెట్ అనేటువంటిది ఒక రైట్ టీమ్‌కి అసైన్ చేయడం గానీ చేస్తారు. ఇది మనం ఇనిషియల్‌గా చూసేటువంటి వర్క్. అవునా కాదా? సో, ఇప్పుడు ఆ పీపుల్‌ను రీప్లేస్ చేసేసి ఏఐ అనేటువంటిది వచ్చి కూర్చుందక్కడ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏం చేసిందంటే, మీరు గమనించండి. ఇప్పుడు నేను నా పర్సనల్‌గా గమనించిన దాని ప్రకారంగా జియో గానీ, లేదంటే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా ఏఐని వాడుతున్నాయి ఆల్రెడీ. సో, ఇంప్లిమెంట్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం టికెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఆ ఏఐ అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఏం చెప్తుంది అంటే కొన్ని గైడెన్స్ ఇస్తుంది. ఈవెన్ రీసెంట్‌గా నేను నా జియో నెట్‌వర్క్ సంబంధించినటువంటి ఒక రౌటర్ అనేటువంటిది సరిగ్గా పని చేయట్లేదు అని నేను కంప్లెయింట్ చేద్దామని వెతికాను ఆ యాప్‌లో. సో, వెతికితే ఏమైందంటే చాట్‌బాట్ మాత్రమే కనబడింది. అంతే తప్ప కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ యొక్క నంబర్ అయితే కనబడట్లేదు. సో, నేను వెతికాను. అదేంటి ఇట్లా ఎందుకు కనబడట్లేదని వెతికిన తర్వాత చాట్‌బాట్‌లో నేనేం చేశాను అంటే చాట్ చేశాను. సో, ఐ హావ్ సమ్ ప్రాబ్లమ్ అనేటువంటిది సో, పెట్టడంతోటి ఏంటి అంటే గైడెన్స్ ఇస్తుంది. ఏమని? సో, ఫస్ట్ మీరు రౌటర్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. సో, గ్రీన్ లైట్ వచ్చిందా? లేదా? వచ్చిన తర్వాత మీరు ఇది క్లిక్ చేయండి, అది క్లిక్ చేయండి అని మొత్తంగా చెప్పేసింది. సో, లాస్ట్‌కి ఏమడిగిందంటే ఫైనల్లీ సో, యాస్ ఆఫ్ నౌ మీరు టికెట్ అనేటువంటిది మీ ప్రాబ్లమ్ అనేటువంటిది రిజాల్వ్ అయిందా? లేదా? అనేటువంటి ఒక క్వెషన్ అయితే అడిగింది. అడగగానే లేదు అని పెట్టాను. అంటే నో అని పెట్టాను. సో, పెట్టగానే ఇమ్మీడియేట్‌గా ఏం చేసిందంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒక టికెట్ క్రియేట్ చేసి సర్వీస్ ఇంజినీర్ విల్ విజిట్ యువర్ హోమ్ వితిన్ 48 డేస్ అని ఒక మెసేజ్ పెట్టింది. చూడండి ఇక్కడ ఏం జరిగింది? అంటే మనకు ఒక హ్యూమన్ లాగా ఏదైతే సో, మనకు సపోర్ట్ చేయాలో అవన్నీ చేసింది. చేసి ఏం చేసింది లాస్ట్‌కి ఇంకా ఏది పాసిబుల్ కాలేదు అంటే ఆ పర్టిక్యులర్ ఏదో ఒక టికెట్ ఉందో అది క్రియేట్ చేసి అదే మనకు అసైన్ ఇచ్చేసింది. అంటే మనకు వితిన్ 48 అవర్స్‌లో మీకు రిజాల్వ్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. అంటే ఒక హ్యూమన్ చేసేటువంటి పనిని ఏఐ అనేటువంటిది చేస్తుంది. అయితే మరి మీకో డౌట్ రావచ్చు. మన ప్రాసెస్ అంతా కూడా పోయిందా సార్ మనం అంతా కూడా అంటే ఇక్కడ ఏం జరిగింది? సపోర్టింగ్ చేసేటువంటి పీపుల్‌ని మాత్రమే రీప్లేస్ చేసింది కానీ, మనం ఎవరం ఇక్కడ అంటే రేపు మనం జస్ట్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వి ఆర్ నాట్ ఎ సపోర్టింగ్ పీపుల్. వి ఆర్ ఎ డెవలపర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. సో, అటువంటప్పుడు ఏంటి అంటే ఆ ఏఐని మనం డెవలప్‌మెంట్ చేసేటువంటి క్యాపబిలిటీస్ అనేటువంటిది మనకు మాత్రమే ఉన్నాయి. ఆ క్యాపబిలిటీస్‌నే మనం ఈ యొక్క సర్వీస్ నౌ ఏఐ ద్వారా సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఈ ఐటీఎస్ఎం ద్వారా యాజ్ ఎ డెవలపర్‌గా మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఏఐని కూడా మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఆ చాట్ బాట్స్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేస్తాం? ఫ్లో డిజైనర్స్ అనేటువంటిది ఉంటాయి. అవి ఎలా డిజైన్ చేసి ఒక ఎండ్ యూజర్‌కు ఏఐ టెక్నాలజీ యొక్క టేస్ట్ అనేటువంటిది ఎలా చూపెట్టబోతున్నాం అనేటువంటిదే మన యొక్క కాన్సెప్ట్. సో, చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. సార్ ఏఐ వచ్చేసి మనల్ని కూడా రీప్లేస్ చేసిందని. మనల్ని మీన్స్ డెవలపర్ అనేటువంటి వ్యక్తిని కూడా రీప్లేస్ చేసిందా అంటే డెవలపర్‌ను రీప్లేస్ చేయడం అనేది ఉండదు. డెవలపర్‌కు బూస్టప్ ఇచ్చింది. సో, డెవలపర్‌ను కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఇచ్చింది. మీరు చూస్తే చాట్‌జీపీటీ గానీ లేదంటే మీరు ఏది అబ్జర్వ్ చేసినా కూడా ఒక ఎండ్ యూజర్‌కి సర్వీసెస్ ఇస్తున్నాయి. సో, బాగా గమనించండి. ఎండ్ యూజర్‌కి సర్వీసెస్ ఇస్తున్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు చాట్‌జీపీటీలో ఏదో డౌట్ వచ్చింది. అంటే ఏదైనా డౌట్ వచ్చింది చాట్‌జీపీటీలో కొట్టాననుకోండి. కొట్టగానే నాకేం చేస్తుంది? ఆ చాట్‌జీపీటీలో నుండి ఆన్సర్ ఇస్తుంది. అంటే ఏంటి? ఆ చాట్‌జీపీటీని కూడా ఎవరో ఒక డెవలపర్ అయితే తయారు చేసి ఉంటారు కదా! ఆ పొజిషన్‌లో మనం ఉండబోతున్నాం. సో, అది మన యొక్క మేజర్ కాన్సెప్ట్. సో, ఐ హోప్ మీ అందరికీ ఆ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏఐ వచ్చేసి మన డెవలపర్ రోల్స్‌ని రీప్లేస్ చేసిందా అంటే రీప్లేస్ కాదు. మనల్ని బూస్టప్ ఇచ్చేసింది. మనకి ఇంకా ఒక ఎనర్జీ అనేటువంటిది పెంచింది తప్ప తగ్గించలేదు. ఓకే. సపోర్టింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్లేసెస్‌ను ఏఐ అనేటువంటిది రీప్లేస్ చేసిందండి. అది నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు ప్రాక్టికల్‌గా గమనించండి. సపోర్టింగ్ రోల్ చేసే వాళ్ళందరూ కూడా సో, డెవలపర్ రోల్ కోసమే మూవ్ అవుతున్నారు. ఎందుకు అంటే మనకు కావాల్సిందేంటి? ఎంప్లాయ్‌మెంట్ అండ్ మంచి ప్యాకేజ్ అనేటువంటిది కావాలి. ఎవరికైనా సో, అదే ఫస్ట్. రైట్. యెస్ ఆర్ నో? ఒక మంచి ప్యాకేజ్ కావాలి. ఎంప్లాయ్‌మెంట్ అనేటువంటిది ప్రాపర్‌గా ఉండాలా. డెవలప్‌మెంట్ అనేటువంటి సైడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కాబట్టి సో, డెఫినైట్‌లీ ఎవ్రీవన్ హాస్ టు థింక్ అబౌట్ ది డెవలప్‌మెంట్ యాస్పెక్ట్‌లో థింక్ చేస్తున్నారు. సపోర్టింగ్ రోల్ చేస్తే ఏంటంటే ఈరోజు ఉన్నా కూడా ఎప్పటికైనా కూడా మళ్ళీ ఏఐ వచ్చేసి దాన్ని రీప్లేస్ చేసేటువంటి ఒకవేళ కంపెనీ ఇప్పుడే ఏఐని తీసుకొని పోకపోయినా ఏదో ఒక రోజు ఏఐని అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది వాళ్ళ కంపెనీలో. కాబట్టి ఈ కాన్సెప్ట్‌తోని చాలా వరకు సో, ఏఐ నుంచెళ్ళి అంటే మన ఏఐ రాగానే సపోర్టింగ్ రోల్ చేస్తున్న వాళ్ళందరూ గూడా ఈ డెవలప్‌మెంట్ సైడ్‌కి మూవ్ కావడం అయితే జరుగుతుంది. సరే ఇదంతా గూడా ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. సరే మనకు అర్థమైంది ఈ యొక్క సర్వీస్ నౌ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి క్లారిటీ వచ్చింది. అయితే మరి
సర్వీస్ నవ్ అంటే ఏంటి? ఈ సర్వీస్ నవ్ యొక్క ఆహ్, నీడ్ అనేటువంటిది మనకు తెలిసింది కానీ అసలు సర్వీస్ నవ్ ఏంటో మనకు చాలామందికి తెలియదు. అంటే సర్వీస్ నవ్‌ను బయట నుండి చూస్తున్నారు. అసలు సర్వీస్ నవ్ ఏం చేస్తుంది? ఎటువంటి ప్లాట్‌ఫార్మ్స్ తీసుకొచ్చేసింది? ఇది కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అండి. సో క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అంటే మనం ఏదైతే గూగుల్ ఉందో, మీ అందరికీ గూగుల్ తెలుసు కదా! గూగుల్ అనేటువంటిది ఎక్కడైనా ఇన్‌స్టాలేషన్ చేసుకుంటామా అంటే, ఎక్కడా కూడా ఇన్‌స్టాలేషన్స్ అయితే చేసుకోమండి. ఆ గూగుల్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్‌గా మనకు ఇంటర్నెట్ ఉండి, మనకు ఏదైనా మంచి క్రోమ్ గానీ, లేదంటే ఎడ్జ్ గానీ, ఇటువంటి ఏదైతే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్స్ గానీ, ఇటువంటివి ఏవైతే ఉండి సింపుల్‌గా మనం ఆ ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో సింపుల్‌గా www.google.com అనేటువంటి కొడితే చాలు. మనం గూగుల్ సంబంధించిన సర్వీసెస్ అన్నీ వాడుకోవచ్చు. గూగుల్ సంబంధించిన జీమెయిల్ వాడుకోవచ్చు. అదేవిధంగా గూగుల్‌కి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ వాడుకోవచ్చు. గూగుల్‌కి సంబంధించినటువంటి డ్రైవ్ వాడుకోవచ్చు. సో, ఫోటోస్ వాడుకోవచ్చు. ప్రతి ఒక్కటి వాడుకోవచ్చు. ఎందుకంటే అది ఇక్కడ ఇన్‌స్టాలేషన్స్ అనేటువంటిది చేయబడలేదు. లోకల్ పాత్‌లో ఇన్‌స్టాలేషన్స్ అనేటువంటిది జరగవు. మరి ఆహ్, అక్కడ అది ఎక్కడ జరుగుతుంది ఇన్‌స్టాలేషన్స్ అంటే ఏదో ఒక సర్వర్స్‌లో ఉంటాయి. మనకు సంబంధం లేదు. దాన్ని క్లౌడ్ బేస్డ్ అంటారు. ఇటువంటి వాటిని క్లౌడ్ బేస్డ్ సర్వర్స్ అంటారు. మరి సర్వీస్ నౌ కూడా అటువంటిదే. ఓకే. సో, సర్వీస్ నౌ ఏదైతే ఉందో, సర్వీస్ నౌ కూడా ఏంటి అంటే, మన క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫామే. సో, ఇక్కడ చూడండి మనం క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫామ్ మనం తీసుకొని ఏం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ క్లౌడ్ బేస్డ్ ఐటీఎస్ఎం ప్లాట్‌ఫామ్ అన్నారు. అంటే, మనం ఏదైతే తీసుకుంటున్నామో ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఇన్‌స్టాలేషన్స్ అయితే ఉండవు. ఎక్కడ? సర్వీస్ నౌలో. సర్వీస్ నౌలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. దానిలో ఏ ప్రొడక్ట్ అయినా కూడా మన లోకల్ పాత్‌లో అయితే ఎక్కడా ఉండదు. సింపుల్‌గా సర్వర్‌లో నుండి అంటే మనం క్లౌడ్‌లో నుండి తీసుకోవడం అయితే జరుగుతుంది. అది ఎలా తీసుకుంటాం ఏంటి? సర్వీస్ నౌ అనేటువంటి మనం ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిందనేటువంటిది కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చూడబోతున్నాం. అయితే మరి ఇప్పుడు సర్వీస్ నౌ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఒక మాట చెప్పారు కదండీ! ఏంటి అంటే ఐటీఎస్ఎం అనేటువంటిది ఫస్ట్ నేర్చుకోవాలన్నారు కదా! ఎందుకు నేర్చుకోవాలి అనంటే ఇనీషియల్‌గా సర్వీస్ నౌ రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏంటో తెలుసా? సర్వీస్ నౌలో ఫస్ట్ మనకు మాడ్యూల్ వచ్చేసి ఐటీఎస్ఎం అనేటువంటి మాడ్యూల్‌నే సర్వీస్ నౌ అనేటువంటిది రిలీజ్ చేసింది. ఆ ఐటీఎస్ఎం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ అంటారు. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎందుకు వచ్చిందంటే మార్కెట్‌లోకి ఇది అంటే, మార్కెట్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సర్వీస్ నౌ అనేటువంటిది సర్వీస్ ఇవ్వడానికి వచ్చింది. వేటికి సర్వీస్ ఇవ్వడానికి వచ్చింది అంటే, మనం రెగ్యులర్‌గా వాడుతున్నటువంటి ఏదైతే బిజినెస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ బిజినెస్ సర్వీసెస్‌ను ఆటోమేషన్స్ చేసేసి ఒక ఎండ్ యూజర్‌కు మంచి సర్వీసెస్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఒక ఎలా ఉండాలి అంటే ఒక ఎండ్ యూజర్ అనేటువంటి వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ కావాలి. ఒక వెబ్‌సైట్ వాడినా, లేదంటే వాళ్ళ కంపెనీ యొక్క సర్వీసెస్ వాడినా గూడా అనేటువంటి ఒక ఫ్లెక్సిబుల్‌గా ఉండేటువంటి ఆ సర్వీసెస్ ఇవ్వడానికి మన మార్కెట్‌లోకైతే రావడం జరిగింది. అంతే కదా! ఒక బిజినెస్ పెట్టారు అంటే, ఆ బిజినెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? కస్టమర్‌ని సాటిస్ఫై చేయడమే. అవునా? కస్టమర్ సాటిస్ఫై చేశాడంటే మనకు మౌత్ పబ్లిసిటీతోనే బిజినెస్ అనేటువంటిది గ్రో అవుతూ ఉంటుంది. అంత బావుంటుంది. కాబట్టే మెయిన్ టార్గెట్ అనేటువంటి సర్వీస్ నౌ ఏం చేసింది అంటే కస్టమర్‌కు సర్వీసెస్ అనేటువంటివి ఇవ్వడానికి ఈ మార్కెట్‌లోకి, ఈ బిజినెస్‌లోకి దిగడం అయితే జరిగింది. కాబట్టి అందుకే సర్వీస్ నౌ అనేటువంటిది సో పాపులారిటీకొచ్చింది. సో చాలా తక్కువ కాలంలోనే ఏంటంటే ఎక్కువ డిమాండ్ అనేటువంటిది పెరిగింది. అండ్ ఇక్కడ మరి ఇది ఎలా చేస్తుంది అంటే వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ అనేటువంటి ద్వారా సర్వీస్ నౌ అనేటువంటిది ఏం చేస్తుందంటే సర్వీసెస్‌ని ఇస్తుంది. అంటే జస్ట్ ఒక ఫ్లో అనేటువంటి డిజైన్ చేసుకొని పెట్టుకుంటుంది. ఆ ఫ్లో ప్రకారంగా అది రన్ అవుతూనే ఉంటుంది. సో, ఇది మేజర్ సర్వీస్ నౌ యొక్క కాన్సెప్ట్. సో, అండ్ ఇంకొకటి మీరు సర్వీస్ నౌని ఎక్కడైనా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలంటే ఎక్కడ ఇన్‌స్టాలేషన్స్ అనేటువంటివి చేసుకోకూడదు. ఇన్‌స్టాలేషన్స్ అనేటువంటివి దీనికి ఉండదు. దీనికి కావాల్సింది ఏంటంటే సర్వీస్ నౌ కావాల్సింది ఓన్లీ ఇంటర్నెట్ అండ్ నార్మల్‌గా ఉండేటువంటి ల్యాప్‌టాప్ కానీ, డెస్క్‌టాప్ కానీ వాడుకోవాలి. అండ్ నార్మల్‌గా బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్రౌజర్స్ ఉంటే చాలు. ఈ కాన్సెప్ట్ ఉంటే చాలు సర్వీస్ నౌని మీరు ఎక్కడైనా వాడొచ్చు. సో, అర్థమైంది కదా! అందుకే సర్వీస్ నౌ కోసం స్పెసిఫిక్‌గా మనకు కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్ తీసుకోవాలా? హై కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి డెస్క్‌టాప్స్ తీసుకోవాలా? ఇంకేదన్నా దీనికి స్పెషల్‌గా అడిషనల్‌గా ఇన్‌పుట్స్ అనేటువంటివి తీసుకొని ఇక్కడ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి మన లోకల్ పాత్‌లో అంటే అవన్నీ ఏమి అవసరం లేదు. సింపుల్‌గా సర్వీస్ నౌను ఎక్కడ ఇన్‌స్టాలేషన్ అయితే చేయడానికి లేదు. చేయకూడదు గూడా. ఓకేనా? రైట్. అది చేయడానికి పాసిబిలిటీ ఇవ్వదులెండి. సో, అది వేరే విషయం. సో, ఇది మన సర్వీస్ నౌ సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సరే, మరి మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సార్ సర్వీస్ నౌలోకి మీరన్నట్టుగా నేను సర్వీస్ నౌలోకొస్తాను. సర్వీస్ నౌలో నేను ఆహ్, జాబ్ చేద్దామనుకుంటున్నాను. కంపెనీలోకి వెళ్దామనుకుంటున్నాను. సో, వెళ్తాను. ఓకే. బానే ఉంది.
మరి సర్వీస్ నోలో అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, బేసిక్గా ఏమన్నా మేజర్ ప్రోడక్ట్స్ అనేటువంటిది ఏమన్నా ఉన్నాయా అంటే సర్వీస్ నో మాడ్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. సర్వీస్ నో మాడ్యూల్స్ అంటే ఏంటంటే సర్వీస్ నో ఈజ్ నాట్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్, ఇట్ కంటైన్స్ మల్టిపుల్ మాడ్యూల్స్ ఇన్ ఇట్. సర్వీస్ నోలోకి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బ్రాంచెస్ లాగా డివైడ్ అయిపోయి ఉంటుంది. మల్టిపుల్ ఏరియాస్లో నుండి మనం వర్క్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అది ఏంటి, ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయనేటువంటి దాన్ని సో నేను మాట్లాడతాను చూడండి. ఇక్కడ సర్వీస్ నౌలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అండ్ ఇనిషియల్గా ఉండేటువంటి మాడ్యూల్ ఏంటో తెలుసా, ఐటీఎస్ఎంఏ. ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే ప్లాట్ఫామ్ అనేటువంటి స్టార్టింగ్లో ఉంది అండ్ బేసిక్ కూడా. ఓకే, సరే. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ నేను ఐటీఎస్ఎం అనేటువంటి నేర్చుకుంటాను, ఓకే అనుకుందాం. సో ఐటీఎస్ఎం నేర్చుకుంటే నేను ఏ పొజిషన్లో జాబ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఎ డెవలపర్గా అంటే, సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో మీరు జాబ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏంటి ఇక్కడ ఐటీఎస్ఎం తీసుకున్నారనుకోండి, ఐటీఎస్ఎంలో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక టీం ఉందనుకోండి, ఆ టీంలో మీరు యాజ్ ఎ డెవలపర్గా మీరు అడ్మిన్గా జాబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సో యూట్యూబ్లో ఎక్కడో చూసేసి ఏమేమి అడుగుతారు అంటే నన్ను కూడా అడుగుతున్నారు. సో తప్పలేదు, బట్ ఏంటంటే నేను దానికి క్లారిటీ ఇస్తున్నాను మీ అందరికీ. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ మాడ్యూల్ అండి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, అంటే ఫ్లో. సపోజ్ నేను ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ కంటూ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలా, తర్వాత ఏం చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలనేటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటాయి, ఆ ఆర్గనైజేషన్కి ఉంటాయి. అవునా కాదా? సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కూడా ఒక ఫ్లో రాయబడి ఉంది. ఓకే, సో ఫస్ట్ ఒక టికెట్ క్రియేట్ కాగానే ఆ టికెట్ ఐటీఎల్ యూజర్కి వెళ్ళాలా, ఆ ఐటీఎల్ యూజర్ అనేటువంటి వాళ్ళు ఆ రైట్ టీమ్కి అసైన్ చేస్తారు, ఆ టీంలో ఉన్నటువంటి టికెట్ క్రియేట్స్ అవుతాయి, దాని ఇన్సిడెంట్ మేనేజర్ ఫాలో అప్ చేస్తారు. ఆ టికెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటీఎల్ యూజర్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, తర్వాత ఎండ్ యూజర్కి మెయిల్ పోతుందని ఇలా ఒక ఫ్లో అనేటువంటి డిజైన్ చేసి పెట్టబడింది. అంతేకాని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఇట్స్ నాట్ ఏ మాడ్యూల్, గుర్తుంచుకోండి ఇది. ఎందుకంటే చాలామందికి తెలియక అడుగుతున్నారు. సో తప్పు లేదు సార్, మీరు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటున్నారు కదా, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద డెవలప్మెంట్ మీరు చెప్పేటప్పుడు డెవలప్మెంట్ చెప్తున్నారు కదా, మరి ఇక్కడ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎక్కడ కనబడట్లేదు సార్ అని డౌట్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో అది గుర్తుంచుకోండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ఫ్లో. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి దానిలో యాజ్ ఏ డెవలపర్గా మనం వర్క్ చేస్తాం. ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి మనం వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్. సరే, అండ్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. ఇది కూడా ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని మీద కూడా దానిలో కూడా ఒక డెవలపర్గా వర్క్ చేయడానికి ఉంటుంది. చేంజ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి, సర్వేస్ ఉన్నాయి, నౌ మొబైల్ యాప్ అనేటువంటిది కూడా ఉన్నాయి. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే సో అండర్ ఐటీఎస్ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని కిందకే వస్తాయి. సో దీనిలో మీ అందరికీ మీకు మాట చెప్పేది ఏంటంటే, చాలామంది భయపడుతున్న విషయం ఏంటంటే, సార్ ఐటీఎస్ఎం ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందా అంటే, ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇండియాలో ఉన్న లేదా యుఎస్, యూకే, కెనడా, సో ఆస్ట్రేలియా ఇటువంటి ప్లేసెస్లో ఉన్నా కూడా ఐటీఎస్ఎం అనేటువంటిది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈవెన్ ఎవరైనా చెప్పి లేదండి ఐటీఎస్ఎం వద్దులేండి, ఇప్పుడు డిమాండ్లో ఐటీఓ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి, ఇంటిగ్రేషన్ వెళ్ళిపోండి అంటే లేదు లేదు. నా వరకు సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఐటీఎస్ఎం నేర్చుకోకుండా మీరు ఏ మాడ్యూల్కి అయితే వెళ్ళకండి. దిస్ ఈజ్ మై సో సజెషన్ టు యూ. ఓకే, రైట్. సరే, మరి ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాను సార్, నేను యూఎస్లోనో, యూకేలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉన్నాను, అదర్ కంట్రీలో ఉన్నాను, ఇండియాలో కాకుండా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ ఐటీఎస్ఎంతో పాటుగా ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ అనేటువంటి నేర్చుకుంటేనే, అంటే మన సర్వీస్ నౌలోనే ఇంకొక మాడ్యూల్స్ అనేటువంటి నేర్చుకుంటేనే అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక కంపెనీలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి అదర్ కంట్రీస్లో, నాట్ ఓన్లీ నేను ఇప్పుడు చెప్పిన కంట్రీసే కాదు, ఏ కంట్రీ అయినా అదర్ దాన్ ఇండియా ఉన్నట్లయితే సో వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐటీఎస్ఎంతో పాటుగా ఐటీఓఎం అనేటువంటిది ఏదైతే ఫోర్త్ పాయింట్ ఉందో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు కనుక నేర్చుకుంటే మంచి డిమాండ్ అనేటువంటిది అక్కడ ఉంది. ఓకే, అది. సో అదే మరి ఇండియాలో ఉన్న వాళ్ళు నేర్చుకోవద్దా సార్, అదేమన్నా తప్ప, వాళ్ళే నేర్చుకోవాలా అంటే అట్లేం లేదు, ఇక్కడ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బట్ వాళ్ళకి మాత్రం ఏంటంటే ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్. ఎందుకంటే సో కంపెనీస్ అనేటువంటిది ఎక్కువగా ఐటీఎస్ఎంతో పాటుగా ఐటీఓఎం అడుగుతున్నాయి అదర్ కంట్రీస్లో.
కాబట్టి మనకి ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఐటీఎస్ఎం అనేటువంటిది బేసిక్. తర్వాత మీరు హెచ్ఆర్ఎస్డి నేర్చుకోండి, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు, ఐటీఓఎం నేర్చుకోవచ్చు, జిఆర్సి అనేటువంటి నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చిన దానిలో ఏంటి అంటే మీరు ఫస్ట్ ఐటీఎస్ఎం అనేటువంటి నేర్చుకొని ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి. సో మంచి ప్యాకేజ్ తీసుకున్నారు, సో జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్దర్గా నేను అప్గ్రేడ్ కావాలా, ఇంకొంచెం నేను ఏదైనా నేర్చుకొని మనం మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి కంపెనీస్లో అంటే అప్పుడు మీరు వేరే సైడ్ కూడా చూడండి. అంటే హెచ్ఆర్ఎస్డి అనేటువంటిది నేర్చుకోండి, లేదా కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఐటీఓఎం కావచ్చు, జిఆర్సి కావచ్చు. సో మీరు ఏది నేర్చుకున్నా పర్లేదు. మరి ఇవే ఉన్నాయి సార్, 5 ఉన్నాయి ప్రోడక్ట్స్ సర్వీస్ నౌలో అంటే ఇట్స్ అ బంచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ సర్వీస్ నౌ. నేను జస్ట్ మీకు చూపెట్టడం కోసం మాత్రమే జిఆర్సి అనేటువంటి వరకు ఆ 5 ప్రోడక్ట్స్ని తీసుకొని రావడం అయితే జరిగింది. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేటువంటిది వచ్చాయండి సర్వీస్ నౌలో. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే నాకు తెలిసి స్క్రీన్ అనేటువంటి సరిపోదు. కాబట్టి నేను ఇవి 5 మాత్రమే నేను బేసిక్ లెవెల్లో అండ్ స్టార్టింగ్ లెవెల్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్నే చూపెట్టాను. సో మిగతా చాలా ఉన్నాయి. ఓకే, రైట్. సరే, ఇక్కడ మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అసలు నిజంగా సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడుంది, ఇది కూడా కంపెనీ కదా, ఏదో ఒక ప్లేస్లో అనేటువంటి సర్వీస్ నౌ అనేటువంటిది ఉండాలి కదా అంటే ఎస్ డెఫినెట్లీ సర్వీస్ నౌ అనేటువంటిది సో ఒక కంపెనీగా ఉంది. ఆ కంపెనీ వచ్చేసి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాంటా క్లారా కాలిఫోర్నియాలో ఉంది. ఈ కాలిఫోర్నియాలో ఈ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది, అంటే దాని హెడ్ క్వార్టర్ అనేటువంటిది అక్కడ పెట్టబడింది. అండ్ సర్వీస్ నౌ అనే యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటి మొత్తంగా త్రూఅవుట్ వరల్డ్ అనేటువంటిది విస్తరించడం అయితే జరిగింది. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది అంటే 2003లో స్టార్ట్ అయిందండి. అంటే అరౌండ్ 21 ఇయర్స్ దాటిపోయింది. సో 2003లో స్టార్ట్ అయింది. మీకు ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. సో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు సర్వీస్ నౌ యొక్క నేమ్ ఏంటో తెలుసా? ఓకే, గ్లైడ్స్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి నేమ్తో వచ్చిందండి సర్వీస్ నౌ. అంటే సో స్టార్టింగ్లో సర్వీస్ నౌ అనేటువంటి నేమ్ పెట్టుకోలేదు. సో స్లోగా అది సో మార్కెట్లోకి వచ్చేసి దాని యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటి ఇంప్రూవ్ చేసుకుంటూ సో సర్వీస్ నౌ అనేటువంటి నేమ్ను పెట్టేసుకుంది. దాని ద్వారా సర్వీస్ నౌ అనేటువంటిది త్రూఅవుట్ వరల్డ్లో సో మంచి లీడింగ్ పొజిషన్లో ఉంది. అది ఎందుకు ఉందో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సరే, దీని ఫౌండర్స్ ఎవరు మరి ఇక్కడ అంటే ఫౌండర్స్ వచ్చేసి ఫ్రెడ్ లూడీ, లావిడ్ లూ, బౌ రిగరీ అండ్ డాన్ గాడ్ఫైల్ అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఫౌండర్సే. అండ్ సరే, ఇవన్నీ ఓకే బాగానే ఉంది. ఎందుకు ఈ యొక్క సర్వీస్ నౌ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు వాట్ ఈజ్ సర్వీస్ నౌ స్పెషాలిటీ, సర్వీస్ నౌ అనేటువంటిది నేను ఎందుకు వాడాలి, కంపెనీస్ ఎవరైనా అనుకుంటారా లేదా? సో సరే, మనం నేర్చుకోవడం అనేటువంటిది ఎందుకు నేర్చుకుంటాం, డిమాండ్లో ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాం. ఓకే, అదోకే బాగానే ఉంది. బట్ కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తాయంటే సర్వీస్ నౌను నేను ఎందుకు కంపెనీలో వాడుకోవాలండి, దీని బదులు వేరే ఉన్నాయి కదా, సో మార్కెట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సర్వీస్ నవే ఎందుకు నేర్చుకోవాలి అని అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఓకే, సర్వీస్ నౌను కంపెనీస్లో వాడడానికి మనం నేర్చుకోవడానికంటే మనం కొద్దిసేపు మన విషయాన్ని పక్కకు పెట్టేసి కంపెనీ ఆస్పెక్ట్లో మాట్లాడుకుందాం. కంపెనీ ఆస్పెక్ట్లో మాట్లాడుకుంటే ఏంటంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, ఆ కంపెనీలో ఏముంటాయండి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయా? సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఆ కంపెనీలో కంప్యూటర్స్ ఉంటాయి, సో ఆ కంపెనీలో సర్వర్స్ ఉంటాయి, ఎందుకంటే డేటాను ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా, సో సర్వర్స్ ఉంటాయి. అదేవిధంగా కంపెనీలో మీరు ల్యాప్టాప్స్ వాడుతుంటారు, కంపెనీలో ఏదైనా నెట్వర్క్ ప్రింటర్స్ వాడుతూ ఉంటారు, కంపెనీలో ఇంకా మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఇంటర్నెట్తోని మీకు లింక్ అయితే ఉంటుంది. ఐ రైట్ ఆర్ నాట్? ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్తో లింక్ లేకుండా ఉండేటువంటి ఏ కంపెనీ కూడా లేదు, అండ్ కంప్యూటర్స్ లేని ఏ కంపెనీ కూడా లేదు. ఎందుకంటే డిపెండ్ అయిపోయింది ప్రతి ఒక్కటి కూడా. చిన్న కంపెనీ కూడా వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క డేటాను స్టోర్ చేసుకోవడానికి కంప్యూటర్ను వాడుతున్నాయి, సో ల్యాప్టాప్స్ వాడుతున్నాయి, కంప్యూటర్స్ మన ఏంటి మొబైల్ ఫోన్స్ వాడుతున్నాయి, లేదంటే ఇంకేదైనా యాప్స్ వాడుతున్నాయి. ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించినటువంటివే. అయితే కొన్ని రోజుల కిందట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సత్యం కంప్యూటర్స్ అని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొన్ని ఓల్డ్ కంపెనీస్ ఏవైతే ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే హ్యాకర్స్ వల్ల హ్యాక్ చేయడం ద్వారా వాళ్ళ డేటా అనేటువంటిది సో లాస్ అయిపోయి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లాస్ అయిపోయి తీసేయడం జరిగింది. ఇది మీరు వినుంటారు. సో లాంగ్ ఇయర్స్ బ్యాక్ 10 to 15 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 20 ఇయర్స్ బ్యాక్ ఇటువంటి జరిగింది. ఒకప్పుడు ఏంటంటే ఐటీ అనేటువంటిది పూర్తిగా పడిపోయిందండి. సో 20 ఇయర్స్ బ్యాక్ మీరు గమనిస్తే యూ కెన్ ఎంక్వైర్, మీరు ఎంక్వైరీ చేయండి. 20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఐటీ అనేటువంటి కుప్పకూలిపోయింది. ఓవరాల్గా ఐటీలో సో జాబ్స్ అనేటువంటి పోయి యూఎస్లో నుండి ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకు మరి అది రీజన్ ఏం జరిగింది అంటే అక్కడ సెక్యూరిటీ అనేటువంటి ఇష్యూ వచ్చింది.
సో డేటా అనేటువంటిది లాస్ కావడము, డేటా అనేది క్రాష్ కావడం, మొత్తంగా వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి లాసెస్ అనేటువంటిది వచ్చేసి, అంతే కదా, సెక్యూరిటీ తెలిసిపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళకి డేటా వెళ్ళిపోయింది అంటే ఆటోమేటిక్గా కంపెనీ అనేటువంటిది సో డౌన్ అయిపోతుంది. ఇలా ఇవన్నీ ఇష్యూస్ అనేటువంటిది వచ్చేసి ఆ కంపెనీస్ అన్నీ కూడా మూతపడిపోయాయి. మరి అటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఇప్పుడు రాకుండా సర్వీస్ నవే మొత్తంగా మెయింటైన్ చేసుకుంటుందట. అంటే ఏంటంటే సర్వీస్ నవ్ అనేటువంటి వాడడం చాలా ఈజీ. సర్వీస్ నవ్ను కంపెనీలో వాడుతున్నారు అంటే చాలా చాలా ఈజీ. అండ్ అదేవిధంగా సర్వీస్ నవ్ ఏం చేస్తుంది అంటే వన్స్ ఒక్కసారి కంపెనీలో వాడుతున్నారు అంటే డేటాబేసెస్ గురించి కానీ, సర్వర్స్ గురించి కానీ, అదేవిధంగా డేటా సెంటర్స్ గురించి కానీ, డేటాబేస్ లేయర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు, లోడ్ బ్యాలెన్సింగే కావచ్చు, ఏ దీని గురించి అయినా కూడా సర్వీస్ నవే చూసుకుంటుందట. అంతే కదా, ఇప్పుడు ఒక వ్యక్తి 10 పనులు చేస్తున్నాడంటే మనకేంటంటే హ్యాపీ కదా, అతన్ని ఎందుకు పోగొట్టుకుంటాం మనం. ఒక వ్యక్తి వచ్చాడు, సో నా కంపెనీలో జాబ్ చేస్తాను అన్నాడు. సో నేను ఈ జాబ్ కోసం అతను రిక్రూట్ చేసుకుంటున్నాను అంటే అతను ఏమన్నా అంటే లేదు సార్ నేను అన్ని పనులు చేస్తానన్నారు అనుకోండి, ఎవరైనా వదులుకుంటారా ఆ పర్సన్ను. సో కొంత అమౌంట్ ఇచ్చానో తీసుకుంటారు అతన్ని, అవునా కాదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇటువంటి కాన్సెప్ట్ అనేటువంటి తీసుకొని సర్వీస్ నవ్ అనేటువంటి డిమాండ్లోకి అయితే రావడం జరిగింది. సో క్యాపబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కంపెనీ అనేటువంటి దానిలోకి సర్వీస్ నవ్ వచ్చిందంటే దానికి ఎంప్లాయీస్ కావాల్సింది దాన్ని మెయింటైన్ చేయడానికి. మరి ఎంప్లాయీస్ రావాలి అని అంటే మనం నేర్చుకోవాల్సిందే. సో అర్థమైంది కదా, ఈ లింక్ అనేటువంటిది ఈ విధంగా మన వరకు వచ్చేసింది. సో మనం ఎందుకు నేర్చుకోవాలనడానికి ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది. మరి ఇంకొక విషయం, మరి మనకేం సపోర్ట్ చేస్తుంది సార్ సర్వీస్ నవ్ అనేటువంటిది, కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే బాగానే ఉంది, వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంది. మరి మనకేం చేస్తుంది తెలుసా, సర్వీస్ నవ్ అనేటువంటిది మొత్తంగా సర్వీస్ నవ్ అనేటువంటిది మనం చేసేటువంటి పనులు మొత్తాన్ని కూడా ముందే అది క్రియేట్ చేసి పెట్టింది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మనం చేసేటువంటి మొత్తాన్ని కూడా సర్వీస్ నవ్ వాళ్ళకి ఇస్తే మనం ఎందుకు ఏం చేస్తాం సార్ అంటే, మనం చేయాల్సింది ఏంటి అంటే సర్వీస్ నవ్ ఏం చెప్పింది అంటే, నేను బేసిక్ లెవెల్లో సర్వీస్ నవ్ ద్వారా నేను ఒక కంపెనీకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా నేను ఇన్పుట్గా ఇస్తున్నాను, మీరు కావాలంటే మీరు మాడిఫై చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోండి అని చెప్పింది. అంటే అర్థం ఏంటో తెలుసా, సర్వీస్ నవ్ అనేటువంటిది ముందే ఒక ప్రోడక్ట్ని తయారు చేసింది, తయారు చేసిన తర్వాత మీకు నచ్చకపోతే మార్చుకోండి అని మనకు ఒక ఫీజిబిలిటీ ఇచ్చింది. అదే మనం చేసేటువంటి పని. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్తాను. మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తెలుసు కదా. సో మామూలుగా రెస్టారెంట్కు లేదా హోటల్కు అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలుగుతాం మనం. సపోజ్ ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, హోటల్కి వెళ్ళేసి ఒక ఫుడ్ ఆర్డర్ పెడితే ఖచ్చితంగా కొంత టైం అయితే తీసుకుంటాడు. సో 15 to 20 మినిట్స్ తీసుకొని, ఎందుకంటే ఆ ఫుడ్ అనేటువంటి ప్రాసెస్ చేసేసి ఫుడ్ అనేటువంటి ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావాలి కాబట్టి కొంత టైం అయితే తీసుకుంటాడు. సో అది అలా కాకుండా నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఫుడ్ అనేటువంటిది ఆల్రెడీ కుక్ చేయబడి ఉంటుంది. కుక్ చేయబడినటువంటి ఫుడ్ని కాస్త సాల్ట్, పెప్పర్ లాంటివి కొన్ని యాడ్ చేసి చిన్నగా ఆ గార్లిక్ అనేటువంటిది యాడ్ చేసి అవన్నీ ఏం చేస్తాడు అంటే నీట్గా చేసేసి వితిన్ 5 to 10 మినిట్స్లో మనకు మన టేబుల్ దగ్గర తీసుకొస్తాడు. సో డిఫరెన్స్ ఏంటి అంటే అదేమో సో కుక్ చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసిన దాన్ని మనం చిన్న చిన్న మాడిఫికేషన్ చేసేసి మనకి ఇస్తారు. సో టేస్టీగా ఉంటే మనం వాడుకుంటాం అంతే. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. కంపెనీ అనేటువంటి మొత్తంగా మనకంతా కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేసి కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో ఎంట్రీ చేసింది. మనం యాజ్ ఎ డెవలపర్గా వెళ్ళిన తర్వాత ఏంటంటే దాన్ని చూస్తూ మనం కొత్తగా తయారు చేసుకోవచ్చు, లేదా దాన్నే వాడుకోవచ్చు. అందుకే ఇన్సిడెంట్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఎవరైనా సర్వీస్ నోలోకి ఇంతకుముందు జస్ట్ చూస్తే ఇన్సిడెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇన్సిడెంట్ అనేటువంటి మనం క్రియేట్ చేసింది కాదు, ఆల్రెడీ సర్వీస్ నో క్రియేట్ చేసే ఇచ్చింది. దాన్ని మనం మోడిఫికేషన్ చేసుకుంటాం. అది మీకు నేను మళ్ళీ చూపిస్తాను, డోంట్ వరీ. సో జస్ట్ నేను మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో 1 మినిట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో మరి ఇక్కడ బాగానే ఉంది సార్, సర్వీస్ నవ్ గురించి ఇవన్నీ బాగానే చెప్తున్నారు, అంతా ఓకే. మరి నిజంగా సర్వీస్ నవ్ అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏవైనా అప్డేట్స్ ఇచ్చిందా? సర్వీస్ నవ్ ఏం చేస్తుందో తెలుసా? సో 2011 నుండి వర్షన్స్ అనేటువంటి రిలీజ్ చేస్తుందండి. వర్షన్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే, వర్షన్స్ అంటే ఏంటంటే అప్డేట్స్. సో ఇప్పుడు మనం కూడా ఇయర్ మనం అప్డేట్ అవుతుంటామా లేదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. సర్వీస్ నవ్ కూడా ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ దాని యొక్క అప్డేట్స్ అనేటువంటి ఇస్తుంది. 2 times ఇస్తుంది అప్డేషన్. సో దీని నోటేషన్ చూడండి బాగుంటుంది. సో సర్వీస్ నవ్ అనేటువంటి రిలీజెస్ని ఎలా ఇచ్చింది అంటే, సర్వీస్ నవ్ 2011లో స్టార్ట్ అయినప్పుడు ఆస్పెన్ అనేటువంటి నేమ్తో వచ్చింది. అదేంటో తెలుసా? ఆస్పెన్ అనేటువంటి ఒక సిటీ నేమ్. ఓకే. సో 2011లో వచ్చింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దేనితో స్టార్ట్ అయింది? ఏతో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆస్పెన్ తర్వాత బెర్లిన్ అనేటువంటిది మారింది. 2012లో కల్గరీ,
డబ్లిన్, యురేకా, ఫ్యూజీ, జెనీవా, హెలెన్స్కీ, ఇస్తాంబుల్, జకర్తా అండ్ కింగ్స్టన్, లండన్, మాడ్రిడ్, ఓర్లాండో, ప్యారిస్, క్యూబెక్, రోమ్, శాండిగో, టోక్యో, యుతా అండ్ వాన్కోవర్, వాషింగ్టన్ డీసీ, జనాడు, యకోహామా, జురిచ్. సో ఈరోజు అంటే సో యాజ్ ఆఫ్ నౌ నేను ఏదైతే డెమో కండక్ట్ చేస్తున్నానో ఈరోజు కొత్తగా రిలీజ్ అయింది ఏదైతే 2025లో అంటే మనకు ఈ యొక్క సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి వర్షన్ యొక్క నేమ్ ఏంటంటే జూరిచ్ అనేటువంటి వర్షన్ అయితే రావడం జరిగింది. ఈ వర్షన్స్ రిలీజ్ చేసింది. ఈ వర్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది కంపెనీ ఏం చేసింది అంటే ఈ రిలీజ్ చేసే 1 డే బిఫోర్ ఏంటంటే 1 డే 2 డేస్ బిఫోర్ ఏం చేసింది అంటే ఒక సెమినార్ పెట్టింది. సో సెమినార్ పెట్టేసి ఏంటంటే ఆ సెమినార్లో ఆన్లైన్ సెమినార్లో ఏం చేశారు అంటే చెప్పారు దీని యొక్క స్పెషాలిటీ ఏంటనేటువంటిది సో చెప్పడం జరిగింది. ఏంటి అంటే సో జూరిచ్ అనేటువంటి దానిలో ఏఐ వచ్చేసి ఏదైతే చాట్ బాట్స్ కానీ లేదంటే వర్చువల్ ఏదంటే చాట్ బాట్ కానీ లేదంటే మన ఫ్లో డిజైనర్స్ కానీ అదేవిధంగా యూఐ బిల్డర్స్ అనేటువంటిది ఉన్నాయట. అవన్నిటిని కూడా స్మూత్ చేసి ఒక ఎండ్ యూజర్కి ఇంకా సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేసింది జూరిచ్లో అని చెప్పడం జరిగింది. అంటే ఏఐని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా స్క్రిప్ట్ లేకుండా కూడా మనం పెద్దగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి ఛాన్సెస్ని అయితే ఇచ్చింది. అదే దీని యొక్క కాన్సెప్ట్. యకోహామా, జూరిచ్ ఈ 2 వెర్షన్స్లో ఏఐ వచ్చేసిందండి. సో ఈ జూరిచ్లో ఇప్పుడు నేను కూడా సో మీతో పాటు చూడబోతున్నాను, అప్గ్రేడ్ చేస్తున్నాను ఇన్స్టాన్స్ అనేటువంటి దాన్ని. సో ఇన్స్టాన్స్ చేసేసి అప్గ్రేడ్ చేసిన తర్వాత జూరిచ్ అనేటువంటిది ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. ఫర్దర్గా మన క్లాసెస్ మొత్తంగా కూడా మనం క్లాసెస్లో జూరిచ్ అనేటువంటి వెర్షన్లోనే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వెర్షన్ అనేటువంటిది 2025లో వచ్చింది. దీన్ని మీరు గమనిస్తే చూడండి, ప్రతి లెటర్ అనేటువంటిది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతి వెర్షన్ నేమ్ అనేటువంటి దట్టు సిటీ నేమ్ని తీసుకుంటూ వచ్చింది. అవునా? సో ఆస్పెన్, బెర్లిన్, కాల్గరీ, డబ్లిన్ అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. జెడ్ వరకు వచ్చింది. మేబీ జెడ్ తర్వాత మళ్ళీ ఇంకా వేరే నోటేషన్ ఫాలో అవుతుందేమో, కానీ ప్రస్తుతానికైతే జురిచ్ వరకు అయితే రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే రిలీజెస్ని అయితే ఇస్తూ వెళ్ళింది. సో ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. మరి నిజంగా చాలామందికి ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. సార్ నిజంగా సర్వీస్ నౌ అనేటువంటి లీడింగ్లో ఉందా సార్? ఇవన్నీ చెప్తున్నారు, మీరు ట్రైనింగ్ కోసం చెప్తున్నారని అనుకుందాం. సో మరి ఇక్కడ నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది నేను ఇచ్చింది కాదు. ఓకే, సో ఎవరిచ్చింది కాదు, ఎవరిచ్చారు తెలుసా? ఐఎస్జి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఈ ఐఎస్జి అనేటువంటి ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే రీసెంట్ డేస్లో వాళ్ళ యొక్క రిలీజెస్లో ఏం చెప్పారు అంటే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గ్రూప్ అనేటువంటిది ఐఎస్జి అనేటువంటిది ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఏం చేసిందంటే సర్వీస్ నౌకు ఓవరాల్గా ర్యాంకింగ్ ఇచ్చింది. సో ఏం ర్యాంకింగ్ ఇచ్చింది ఇక్కడ అంటే సర్వీస్ నౌకు చూడండి, ఇక్కడ నేను పెద్దగా చేస్తున్నాను. సర్వీస్ నౌ అనేటువంటి A+ గ్రేడ్ అనేటువంటిది ఇచ్చింది. లీడర్ ఏంటంట అంటే 83.1% అనేటువంటి పర్ఫార్మెన్స్లో ఉందట. మరి దీని తర్వాత చూసుకుంటే జస్ట్ ఏ మినిట్, సమ్మన్ హ్యాస్ టు జాయిన్. సో దీంతో పోల్చుకుంటే ఏంటి అంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఇక్కడ 83.1% అనేటువంటిది లీడర్షిప్లో ఉందట. సో దీని తర్వాత సేల్స్ ఫోర్స్ ఉందని, తర్వాత ఒరాకిల్ అని, ఐఎఫ్ఎస్ అని, శాప్ అని, మైక్రోసాఫ్ట్ అని మల్టిపుల్గా అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటి దానిలో ఇక్కడ వచ్చేసి సర్వీస్ నౌ అనేటువంటిది ఏముంది, ఒక లీడర్షిప్లో ఉంది. 83.1% లీడర్ అనేటువంటిది సో పర్ఫార్మెన్స్లో ఉంది అంటే స్టార్టింగ్లో ఉందని చెప్పడం అయితే అంటే హై రేంజ్లో ఉంది అనేటువంటి చెప్పడం అయితే జరిగింది. అర్థమైంది కదా? అంటే మనం ఇచ్చినటువంటి లెక్కలు కాదు ఇవి. సో నేను చెప్తున్నట్టుగా సర్వీస్లో ట్రైనింగ్ నేను ఇస్తాను కాబట్టి సో నా ట్రైనింగ్లో జాయిన్ కావాలనో లేదంటే సో మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనో నేను చెప్పేటువంటిది కాదు. నేను ఇక్కడ దీన్ని మాడిఫై చేసింది కాదు, యాజ్ ఇట్ ఈస్గా ఆ పోర్టల్లో ఉన్నటువంటి దాన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను ఇక్కడ. సో ఆ లీడర్ అనేది 83.1% అనేటువంటిది ఉంది. అండ్ ఇక్కడ ఈ సర్వీస్ నౌ యొక్క ఎక్స్ప్లరీ ప్రొవైడర్ అనేటువంటిది కనుక తీసుకుంటే అదే విధంగా ఉందట. అంటే మీరు గమనిస్తే సో ఇక్కడ ఓవరాల్గా 83.1% ఇచ్చేసి ఏదైతే ఉందో ఇవన్నీ చూడండి. A+ గ్రేడ్లో ఉంది, ఇక్కడ B++ అనేటువంటి గ్రేడ్లో, ఇక్కడ క్యాపబిలిటీలో B++, ఇవన్నీ సర్వీస్ నౌ గురించే, ఇదంతా సర్వీస్ నౌదే. ఓకే, ఓవరాల్గా 83.1, ప్రోడక్ట్లో విషయానికి వస్తే 82.2, అడాప్టబిలిటీలో 84.5, క్యాపబిలిటీలో 78.3%. ప్రతి ఒక్కటి కూడా రీయూజబిలిటీ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూడండి, ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్లో 86.1% ఉందండి. సో ఇంత
పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి కంపెనీస్ అన్నీ కూడా సర్వీస్ నో సైడ్ చూస్తున్నాయి, సర్వీస్ నోను వాడుతున్నాయి. అది మేజర్ కాన్సెప్ట్. ఓకే, అర్థమైంది కదా. అందుకే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చిన కారణం ఇదే. సో ఇంత డిమాండ్లో ఉన్న ఏదైనా కూడా డిమాండ్లో ఉన్నదాన్ని మనం వైపు వెళ్తూ ఉంటాం. అది ఎవరైనా అంతే అండి. డిమాండ్ లేని దానికి మనం ఎందుకు వెళ్తామండి, అవునా? సో డిమాండ్ లేని దానికి వెళ్ళడం అనేటువంటిది కూడా ఉండదు. డిమాండ్ ఉన్నదానికే వెళ్తాము. కాబట్టి ఈ డిమాండ్ ఉందనే విషయంతోనే ఇక్కడ మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. సరే, ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇది కూడా సర్వీస్ నవ్ ఇచ్చిందే, నేను ఇచ్చింది అయితే కాదు. చూడండి, ఇక్కడ ఈ లుకప్ మొత్తంగా కూడా సర్వీస్ నవే క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ యొక్క ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఇది. ఓకే, నేను ఇక్కడ కంపెనీ పోర్టల్ నుండి, సర్వీస్ నవ్ కంపెనీ పోర్టల్ నుండి నేను తీసుకున్నాను. సరే, ఏం చెప్పింది అంటే ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో సర్వీస్ నవ్ అనేటువంటిది ఎంతమంది డెవలపర్స్ని క్రియేట్ చేయబోతుంది అంటే సర్వీస్ నవ్ ద్వారా ఎంతమంది, ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, ఆ అనాలిసిస్ అనేటువంటిది ఇచ్చింది. సర్వీస్ నవ్ ద్వారా ఎంతమంది పీపుల్ అనేటువంటి వాళ్ళు బయటికి రాబోతున్నారు సర్వీస్ నవ్ నుండి అని ఒక అనాలిసిస్ అనేటువంటిది ఇచ్చింది. ఏం చెప్పిందంటే అప్లికేషన్ డెవలపర్స్ ఎంతమంది రాబోతున్నారో తెలుసా? 2,31,000 అప్లికేషన్ డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు రాబోతున్నారట. అప్లికేషన్ డెవలపర్స్ అంటే ఏంటంటే డెవలపరే. సో మనం నేర్చుకోబోతున్నాం చూసామా మనమే. ఓకే, సో 2,31,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలపర్స్ అనేటువంటి వారు రాబోతున్నారు నెక్స్ట్ 5 ఇయర్స్లో, అప్కమింగ్ 5 ఇయర్స్లో అని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఏమేమి మెయిన్గా టాప్ స్కిల్స్ ఏముంటాయి తెలుసా? వాళ్ళకు జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుందట, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అనేటువంటి యూఐ డిజైన్ అంటారు. సో యూఐ డిజైన్ అనేటువంటిది ఉంటుంది అని ఈ యొక్క చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు రాబోతున్నారని చెప్పింది. అంటే అనాలిసిస్ ఇచ్చింది, ప్రిడిక్షన్ ఇచ్చేసింది. ఓకే, మరి టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేటువంటి వాళ్ళు వస్తారా అంటే వాళ్ళు కూడా రాబోతున్నారు. ఎంతమంది రాబోతున్నారట అని చెప్పింది అంటే సో 1,45,000. సో ఈ యొక్క టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేటువంటి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళకి ఏం స్కిల్స్ ఉంటాయి మరి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, సో కొలాబరేషన్ స్కిల్ ఉంటుంది, అదేవిధంగా లీడర్షిప్ అనేటువంటి స్కిల్స్ అనేటువంటివి ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇన్ని జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా. మరి ఇంప్లిమెంటర్స్ అంటారు. ఈ ఇంప్లిమెంటర్స్ అంటే ఎవరంటే ఆర్కిటెక్ట్స్. సో ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇంప్లిమెంటర్స్ ఎవరైతే ఉన్నారో 91,000 ఓపెనింగ్స్ అనేటువంటి రాబోతున్నాయి, అంటే పెరగబోతున్నాయి. జాబ్స్ యొక్క ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటి పెరగబోతున్నాయి. అంటే వాళ్ళకి ఏం స్కిల్స్ ఉంటాయో తెలుసా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ మీద ఎక్కువగా స్కిల్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ మీద స్కిల్స్ అనేటువంటి ఉండబోతున్నాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ఏంటి సో స్కిల్స్ అనేటువంటి వాళ్ళకు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటిది కూడా ఉంది. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వాళ్ళ పొజిషన్స్ అనేటువంటి ఎన్ని ఓపెన్ కాబోతున్నాయో తెలుసా? 90,000. సో ఓపెనింగ్స్ అనేటువంటి పెరగబోతున్నాయట. అంటే కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ అనేటువంటి 90,000 పెరగబోతున్నాయట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఐటీ అనేటువంటిది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటువంటిది ఉంటాయి. మనం ఫస్ట్ అండ్ థర్డ్ను ఒకసారి గమనించండి, ఫోర్త్ని గమనించండి. సో డెవలపర్ అండ్ అడ్మినిస్ట్రేటర్, ఈ రెండు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది డెవలపర్కు అడ్మిన్కు సంబంధించిందే. తర్వాత నేర్చుకున్న తర్వాత మీరు అడ్మిన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డెవలపర్ సైడ్ అయినా కూడా వెళ్ళొచ్చు. రెండు కలిపి ఉన్నటువంటి కంపెనీలోకైనా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు ఫీజిబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంది. 2,31,000 అండ్ 90,000 అంటే అరౌండ్ ఇప్పుడు మీకు సో 3.5 lakh అనేటువంటిది ఈజీగా ఉంటుంది, అవునా కాదా? సో 2 lakhs పోల్చుకుంటే 90,000 అంటే అరౌండ్ 1 lakh వేసుకున్నా కూడా సో 3 lakhs. సో 3 lakhs అండ్ ఓకే 20,000 ఆ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటి పెరిగే ఛాన్సెస్ అయితే మనకైతే ఉన్నాయి. ఓకే, అండ్ బిజినెస్ ప్రాసెస్ అనలిస్ట్ అనేటువంటి ఓపెనింగ్స్ కూడా రాబోతున్నాయట నెక్స్ట్ 5 years. సో దానిలో ఏంటంటే 87,000 పొజిషన్స్ పెరగబోతున్నాయని చెప్పేసింది. అది కూడా డేటా అనాలిసిస్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ మీద ఎక్కువగా జాబ్స్ అనేటువంటి రాబోతున్నాయని చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా సర్వీస్ నౌ నుండి నెక్స్ట్ 5 yearsలో రాబోతున్నటువంటి కంపెనీ యొక్క ఎంప్లాయ్మెంట్. అంటే కంపెనీ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? కంపెనీలోకి ఎంప్లాయ్మెంట్గా తీసుకోవట్లేదు, ఆ ప్లాట్ఫామ్ను యూజ్ చేస్తూ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళ సంఖ్యను చెప్పింది ఇక్కడ. అంటే ఇప్పుడు నేను డెవలపర్గా ఉన్నాను, ఫర్దర్గా ఫ్యూచర్లో ఏంటి అంటే నేను కంపెనీలో సర్వీస్ నౌ డెవలపర్గా కానీ ఆర్కిటెక్ట్గా కానీ మనకు మంచి పొజిషన్స్ అనేటువంటి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికోసమే ఈ ప్రిడిక్షన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ వరకు బాగానే ఉందండి, అంతా ఓకే. మరి సర్వీస్ నౌ అనేటువంటిది ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు అంటున్నారు సార్ మీరు. ఓకే, బాగానే ఉంది, ట్రైనింగ్ ఇస్తారు, ఓకే. నేను దీనికి
లైసెన్సింగ్ ఏమైనా తీసుకోవాలా? లేదంటే మీరేమైనా సాఫ్ట్‌వేర్ ఇస్తారా? నేను ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలా? లేదంటే ఎక్కడ మీరేమన్నా నాకు ఒక ప్లేస్ చూపిస్తారా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనంటే, సర్వీస్ నౌ ఏం చేసింది తెలుసా? మీరు ఎక్కడైనా నేర్చుకోండి. ఓకే. కానీ ప్రాక్టీస్ చేసుకోవాలంటే సర్వీస్ నౌ అనేటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేటువంటిది ఇచ్చి మనకు డెవలపర్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పింది. ఓకే. ఎలా ప్రాక్టీస్ చేస్తాం ఏంటనేటువంటిది మీకు నేను చూపిస్తాను. సో, మీరు యూఆర్ఎల్‌లో టైప్ చేయాల్సింది ఏంటంటే హెచ్‌టిటిపిఎస్ అనేటువంటి పెట్టేసి developer.servicenow.com అనేటువంటిది యూజ్ చేయండి. సో, మీకు నేను ప్రాక్టికల్‌గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ నార్మల్‌గా ఉన్నా పర్లేదు. బట్ ఏంటంటే ఇంటర్నల్ కొంచెం నీట్‌గా ఉంటే, కొంచెం హై స్పీడ్ ఉంటే బెనిఫిట్. ఓకే. సో, ఏమన్నాను? developer.servicenow.com అనేటువంటిది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. దీన్ని నేను స్క్రీన్ షాట్‌లో కూడా తీశాను. సో, మీకు నేను చూపిస్తాను. ఇలా వస్తుంది స్క్రీన్. ఓకేనా? సో, ఇలా స్క్రీన్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ గనక ఆల్రెడీ అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకొనుంటే ఇక్కడ క్లిక్ చేయాలా? ఓకే. ఇక్కడ క్లిక్ చేయాలి. ఎప్పుడు అకౌంట్ ఉంటే. లేదు సార్ నేను కొత్తగానే కదా వచ్చింది. ఇప్పుడే కదా నేను వింటుంది. నాకెక్కడుంది సార్ అకౌంట్ లేదు అని అనుకుంటే హ్యాపీగా మీరు ఇక్కడ సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ అనేటువంటిది ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే సేమ్ మన గూగుల్ లాగానే ఒక ఫామ్ వస్తుంది. సో, ఇది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ గనుక మనం క్లిక్ చేస్తే సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఇదే వస్తుంది. ఇలా కాదు. నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇగో ఇలా వస్తుంది. సో, క్రియేట్ చేసుకోవాలంటే ఇగో ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పాను కదా! సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ అని చెప్పాను కదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇదొస్తుంది. ఓకే. సరే. ఇది ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే మీ యొక్క మెయిల్ ఐడీ ఇవ్వండి. మెయిల్ ఐడీ అంటే ఎవరి మెయిల్ ఐడీ ఇవ్వాలంటే మీరు రెగ్యులర్‌గా వాడేటువంటి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడీ ఇచ్చేయండి. మెయిల్ ఐడీ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫస్ట్ నేమ్ అనేటువంటిది అండ్ ఇంకొకటి సో, మెయిల్ ఐడీ అనేటువంటి ప్రాపర్‌గా యాక్టివ్‌లో ఉన్నటువంటి మెయిల్ ఐడీ ఇవ్వండి. ఒక మెయిల్ ఐడీతోని ఒక ఐడీ మాత్రమే క్రియేట్ అవుతుంది. గుర్తుంచుకోండి. సో, ఫర్దర్‌గా మళ్ళీ తీసేస్తానన్నా పోవడానికి కూడా ఉండదు. కాబట్టి రెగ్యులర్‌గా మీరు ఏదైతే వాడేటువంటి మెయిల్ ఐడీ ఉంటుందో అదే మెయిల్ ఐడీ ఇచ్చేయండి ఇక్కడ. అండ్ ఫస్ట్ నేమ్ అనేటువంటిది, లాస్ట్ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో 2 ఇచ్చేయండి. సో, కంట్రీ ఇచ్చేయండి. స్టేట్ అనేటువంటిది ఇచ్చేసి పాస్వర్డ్ అనేటువంటిది పెట్టుకోండి. ఈ పాస్వర్డ్ అనేటువంటిది ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందిగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఒక అప్పర్ కేస్ ఉండాలా అండ్ లోయర్ కేసెస్ ఉండాలి. మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో, అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. నంబర్స్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వండి. అండ్ ఐయామ్ నాట్ ఏ రోబోట్ అనండి. ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ అనేటువంటి దాని మీద పెట్టుకొని సింపుల్‌గా నేను సైన్ అప్ అని అన్నారనుకోండి. మీరు ఇక్కడ సైన్ అప్ అనే దాని మీద క్లిక్ చేశారనుకోండి. సో, ఇలా క్లిక్ చేయగానే మీకేమవుతుంది అంటే ఒక మెయిల్ అనేటువంటిది మీ యొక్క ఈమెయిల్‌కెళ్ళిపోతుంది. ఓకే. అంటే మన ఈమెయిల్ ఏదైతే తీసుకున్నామో ఆ ఈమెయిల్‌కు ఒక మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. సో, ఆ మెయిల్‌లోకెళ్ళేసి అక్కడ వెరిఫికేషన్ అనేటువంటిది అంటే ఒక బటన్ ఉంటుంది. ఆ మెయిల్ ఓపెన్ చేయగానే మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, వెరిఫై అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకోగానే ఇమ్మీడియేట్‌గా మీకంటూ ఒక అకౌంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమడుగుతుంది అంటే మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుంది. ఇగో ఇలా అడుగుతుంది. సో, మళ్ళీ మీ మెయిల్ ఐడీ ఇవ్వండి అండ్ మీ పాస్వర్డ్ ఇవ్వని అడుగుతుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా! అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్‌లోకి లాగిన్ అవుతాను చూడండి ఎలా ఉంటుందో. సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో, నేనిప్పుడు మీకోసం నేను ఇక్కడ స్క్రీన్ మీద క్రియేట్ చేయలేదు అకౌంట్. ఎందుకు అంటే మీకు నేను స్క్రీన్ షాట్ తీసి చూపెట్టాను. సో, అకౌంట్ అనేటువంటిది గనక వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా స్క్రీన్ చూస్తారు. ఇక్కడ మీ మెయిల్ ఐడీ అయితే ఇవ్వండి. సపోజ్ నేనిప్పుడు సో, varshitaeducations@gmail.com అనేటువంటి నా మెయిల్ ఐడీ ఉంది. నెక్స్ట్ అని క్లిక్ చేశాననుకోండి. అది ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో, నేనేదైతే సేవ్ చేసుకున్నానో అదే పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాను అనుకోండి. ఇచ్చేసి నేను సైన్ ఇన్ అన్నాననుకోండి. సైన్ ఇన్ అనగానే నాకు ఏదైతే నా అకౌంట్ ఉందో సర్వీస్ నౌ సంబంధించినటువంటి మనం సర్వీస్ నౌ ఇచ్చినటువంటి అకౌంట్ అనేటువంటిది క్రియేట్ అయ్యి చూపిస్తుంది. ఇన్‌స్టాన్స్ అనేటువంటి నేను అప్‌గ్రేడేషన్ పేరు పెట్టానని చెప్పాను కదా! అప్‌గ్రేడ్ అవుతుంది. సో, టైం పడుతుంది. జూరిచ్ అనేటువంటిది కనబడుతుందా ఇక్కడ మీ అందరికీ? జూరిచ్ అనేటువంటి ఏదైతే వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. సరే నేను వేరే అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, అది అప్‌గ్రేడ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. మన నెక్స్ట్ క్లాస్ వరకు ఏంటంటే అది క్లియర్ అండ్ క్లారిటీగా మనకు అప్డేట్ అయి ఉంటుంది. మీకు నేను అప్పుడు దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, మన నెక్స్ట్ క్లాస్ కూడా ఉంటుంది మండే రోజు. ఆ మండే రోజు ఉన్న క్లాస్‌లో క్లియర్ అండ్ క్లారిటీగా ఇంకా సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఇన్ డెప్త్‌గా ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, బావుంటుందండి. ఆ సెషన్ అయితే సో, ఎవరు మిస్ కాకండి. ఆ సెషన్ ఖచ్చితంగా
అటెండ్ చేయండి. సో చాలా చాలా బాగుంటుంది ఆ సెషన్ అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వెర్షన్ వచ్చింది కాబట్టి ఆ కొత్త వెర్షన్ గురించి నేను బాగా దానిలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఓకే, రైట్. సో నేను ఇంకొక నా మెయిల్ ఐడి, చాలా మెయిల్ ఐడీస్తోని నేను చేశానులేండి అకౌంట్ అనేటువంటిది. ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి 1, 2 మెయిల్స్ కాకుండా 3, 4 మెయిల్స్తో నేను చేయడం అయితే జరిగింది. సరే, ఓకే. సో నా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉన్నాను. సో ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి యకోహామాలో ఉన్నాను. జ్యూరిచ్ అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ వరకు నేను అప్గ్రేడ్ చేసి పెడతాను. సో ఇక్కడ మీరు ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఏమొస్తుందని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏమొస్తుందంటే ఇలా వస్తుందండి, రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అనేటువంటిది వస్తుంది. స్టార్టింగ్లో వస్తుంది ఇలా. మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అనేటువంటి క్లిక్ చేసుకుంటారో, క్లిక్ చేసుకోగానే ఏమవుతుంది అంటే మీకంటూ ఒక ఇన్స్టాన్స్ అనేటువంటి క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయి మీకు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు. సో అర్థమైంది కదా, ఈ విధంగా వస్తుంది. సింపుల్గా మీరు స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేసుకున్నారే అనుకోండి, చేసుకోగానే మీకంటూ ఒక స్క్రీన్ అయితే వస్తుంది. ఆ స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఆ స్క్రీన్ అనేటువంటిది జస్ట్ ఓపెన్ అవుతుంది, టైం పడుతుంది. రైట్, ఓకే. సి అది నేను స్క్రీన్ షాట్లో కూడా చూపిస్తానులేండి. ఇక్కడ మీరు ఏదైతే తీసుకోగానే ఇలా వచ్చేసిన తర్వాత స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేసుకోగానే మీకు స్క్రీన్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఏముంది ఇక్కడ మనకు సర్వీస్ నవ్ ఏం చెప్పిందట, ఇది నేను ఇచ్చింది కాదు, ఇక్కడ అదే ఆటోమేటిక్గా సర్వీస్ నవే చెప్పింది. ఏమని, నో కోడ్ రిక్వైర్డ్ అని చెప్పింది. సర్వీస్ నవ్లో మీరు జాబ్ చేయాలంటే కోడ్ అవసరం లేదండి, మీకు కోడ్ రావాల్సిన అవసరం లేదు. సో కోడ్ రాయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటే ఏదైనా కూడా కోడు ఇక్కడ మనకు అవసరం లేదని చెప్పడం జరిగింది. సరే, ఓకే. సో సమ్ పీపుల్ దే వాంట్ ఇన్ ఇంగ్లీష్ సెషన్ ఆల్సో. డోంట్ వరీ, ఐ థింక్ జస్ట్ దే ఆర్ సెండింగ్ ఏ మెసేజెస్. సో డోంట్ వరీ everyone. So those who required sessions in English, so definitely personally you can just ping me in a WhatsApp. I'll share that demo in a English sessions. So English sessions demos I will share it to you. So don't worry. Okay. So now they are sending messages. So that's why I'm giving information to each and everyone. So those who required English sessions, so English demo and English they were required, definitely I will share personally to them, because this session is meant for the Telugu session. తెలుగు గురించి నేను మనం మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ సెషన్స్ అనేటువంటి పెట్టడం జరిగింది. సో ఇంగ్లీష్ కావాలంటే ఖచ్చితంగా ఐ విల్ షేర్ ఇట్ టు యూ. ఓకే, రైట్. ఓకే, ఎనీవే విల్ కంటిన్యూ ద సెషన్. సో ఇక్కడ మనం ఏదైతే ఉందో సర్వీస్ నవే ఇలా చెప్పింది, నో కోడ్ రిక్వైర్డ్ అని ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఇక్కడ మనకు వచ్చేసింది. సో మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను చూసారా, గుర్తుందా? ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సర్వీస్ నవే మనకు అన్నీ ఇచ్చింది అన్నాను కదా. సర్వీస్ నవే ఇచ్చింది ఏదో చెప్తాను చూడండి. సర్వీస్ నవే ఇవన్నీ ఇచ్చేసిందండి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినవి కాదు, సర్వీస్ నవే క్రియేట్ చేసి ఇచ్చింది. సో న్యూ అనేటువంటిది అన్న తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ అని న్యూ అన్న తర్వాత మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా ఎవరు డిజైన్ చేసి ఇచ్చారు అంటే సర్వీస్ నవే డిజైన్ చేసి ఇచ్చింది. మనం డిజైన్ చేసింది కాదు, మీరు కాదు, నేను కాదు, ఎవరు కూడా డిజైన్ చేసింది కాదు. సర్వీస్ నవే డిజైన్ చేసి, ఇవంతా డిజైన్ చేసిందంతా సర్వీస్ నవే. ఓకే, అంటే మనం కావాలంటే మార్చుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చింది. సర్వీస్ నవ్ ఇంతగా మనకు హెల్ప్ అనేటువంటి చేస్తుందండి. ఓకే, అది దాని యొక్క మేజర్ కాన్సెప్ట్. సరే, మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఓకే, ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత ఓకే, బాగానే ఉంది. మరి మీ స్పెషాలిటీ ఏంటి? మీ స్పెషాలిటీ మీన్స్ సర్వీస్ నవ్ ట్రైనింగ్ అనేటువంటిది వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా ఇస్తానని చెప్తున్నారు కదా. వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ నవ్ ట్రైనింగ్ అనేటువంటిది ఎలా ఇవ్వబోతున్నారు, అసలు ఏంటి, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, మీ యొక్క మెథడాలజీ ఏంటి అనేటువంటి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అది కూడా నేను ఆన్సర్ చేయాలి. ఎందుకంటే సో ఆన్సర్ చేయడానికి కోర్స్ అనేటువంటిది ఎక్కడైనా నేర్చుకుంటారు, బట్ మన స్పెషాలిటీ కూడా నేను చెప్పాలి కదా. సో మన వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా ఉండేటువంటి స్పెషాలిటీ అనేటువంటి మీకు చెప్పినప్పుడే కదా సో మీకు ఈ కోర్సు మనం ఇక్కడే ఎందుకు నేర్చుకోవాలనే కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సరే, మన వెబ్సైట్ వచ్చేసి సో www.varshitaonlinecourses.in అనేటువంటి మన వెబ్సైట్ అండి ఇది. సో ఈ వెబ్సైట్లో మన కోర్సెస్ అనేటువంటిది అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దట్ టు లైవ్ సెషన్స్ అనేటువంటి తీసుకోవడానికి ఇదే ఫోటోగ్రాఫ్తోని, ఇదే సెషన్, ఇదే లోగోతోని మనకు కోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కోర్స్ అనేటువంటి ఎలా ఉంటుంది అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. అంటే మీరు సెషన్స్లోకి యాడ్ అయిన తర్వాత, ఇక్కడ సెషన్స్లోకి యాడ్ అయిన తర్వాత ఏంటంటే డైలీ 1 అవర్ సెషన్ ఉంటుంది అండ్ 50 సెషన్స్ అయితే సో తీసుకుంటాను. ఇక్కడ ఈ సర్వీస్ చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఇంకా
దాన్ని కూడా నేను ఆన్సర్ ఇస్తాను చూడండి. 50 సెషన్స్ చెప్తారు కదా సార్, నిజంగా బయట 3 మంత్స్ 4 మంత్స్ అనేటువంటి చెప్పేవాళ్ళు ఉన్నారు. 50 సెషన్స్లో ఎలా అయిపోతుంది సార్ కోర్స్ అనేటువంటిది? దట్టు మీరు ఐటీఎస్ఎం అడ్మిన్ అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, విత్ ఏఐ అనేటువంటిది కూడా అంటున్నారు కదా. మరి దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే దానంతటికి మీకు ఆన్సర్ ఇస్తాను ఇక్కడ చూడండి. సో మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో మీరు కొంత ఏంటి ఎక్స్పీరియన్స్‌తోని గనుక కంపెనీలోకి వెళితే ఎంతైతే మీకు నాలెడ్జ్ అవసరమో అంత నాలెడ్జ్ అనేటువంటిది రియల్ టైంలో ఉండేటువంటి కాన్సెప్ట్‌ను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే అర్థం ఏంటి అంటే, సో రియల్ టైంలో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్‌ను మీరు ట్రైనింగ్ రూపంలో ఇస్తాను. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు సపోజ్ సార్ మీరు లైవ్ సెషన్స్ చెప్తున్నారు. ఒకవేళ ఒక సర్టెన్ టైంలో నేను క్లాస్ వినలేదు, సరే అటెండ్ చేయలేదు అనుకోండి. నా పరిస్థితి ఏంటి మరి, మిస్ అయినట్టేనా క్లాస్ అంటే? అట్లా ఏముండదు. మీకు ఎవ్రీ డే క్లాస్ అయిపోయిన తర్వాత సో మీరు అటెండ్ చేసినా చేయకపోయినా మీకు రికార్డింగ్ క్లాస్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మళ్ళీ మార్చేది ఉండదు. మీ యొక్క మెయిల్తో అది లింక్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెటీరియల్స్ అనేటువంటిది ఉంటాయి, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను ఏదైనా అప్డేషన్స్ అనేవి వచ్చిన తర్వాత అప్డేట్ అవుతున్నాయనుకోండి, ఆ అప్డేట్ అనేటువంటిది కూడా దానిలో పెట్టే ప్రయత్నం చేస్తాను. అంటే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఫర్దర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యొక్క మన వర్షిత ఆన్లైన్ కోర్సెస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. ఆ యొక్క రికార్డింగ్ వీడియోస్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఆ మెటీరియల్ కావచ్చు, అండ్ కోర్సులో ఇంకేదన్నా అప్డేషన్స్ వచ్చినా కూడా అవన్నీ అక్కడ చూసుకోవచ్చు. అండ్ అసైన్మెంట్స్ అనేటువంటిది మన సెషన్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి అంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక అసైన్మెంట్ అనేటువంటిది రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్ తీసుకొచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా నేను సెషన్స్ కంప్లీట్ అయిపోయే లోపు, అంటే 50 సెషన్స్ కంప్లీట్ అయిపోయే లోపు ఒక 5 ప్రాజెక్ట్స్ అనేటువంటిది మనకు మన వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా క్రియేట్ చేసినటువంటివి ఉన్నాయి. ఆ 5 ప్రాజెక్ట్స్ని మీకు గైడ్ చేస్తాను, మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకు సార్, ఎందుకు చేయాలి, రీజన్ ఏంటి, చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ అనేటువంటిది మారిందండి. ఒకప్పటిలాగా లేదు ఇంటర్వ్యూస్ అనేటువంటిది. ఓకే, సో మీకు ఛాన్స్ ఇస్తానండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, నేను మీకు ఛాన్స్ ఇస్తాను మాట్లాడడానికి. సో ఇక్కడ మనకు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ మారిపోయి ఏంటి అంటే ఇంటర్వ్యూ అంతా కూడా ఎలా అయిపోయిందంటే మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ గురించి అడగడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఏం చేశారు, సో ఏ ప్రాజెక్ట్ చేశారు ఏంటనేటువంటి మొత్తాన్ని అడగడం జరుగుతుంది. కాబట్టి అటువంటప్పుడు మనం ప్రాజెక్ట్ అనేటువంటి చేసినప్పుడు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని ప్రాజెక్ట్ చేయకపోతే మీరు ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా ప్రాజెక్ట్ చేయకపోతే మాట్లాడలేరు. కాబట్టి అటువంటి సినారియోలో నేను మీకు ప్రాజెక్ట్ అనేటువంటిది 5 ప్రాజెక్ట్స్ అనేటువంటిది మీకు గైడ్ చేస్తాను, మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవే కాకుండా సో మీకు ఇక్కడ సెషన్స్ అయిపోయిన తర్వాత మోడల్ రెజ్యూమ్ అనేటువంటి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. రెజ్యూమ్ అనేటువంటి ప్రిపరేషన్ చేపిస్తాను. అండ్ మోడల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు ఏంటి అనేటువంటి దాన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. సరే, మరి ఇంకొక డౌట్ కూడా రావచ్చు చాలామంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, కరెక్టే. సో నేను ఎట్ ఏ టైం అనేటువంటిది మీరు ఏదైతే ఫీ అనేటువంటి పెడుతున్నారో నేను ఫీ గురించి కూడా మీకు నేను డీటెయిల్స్ అనేటువంటిది మీకు అక్కడ మీరు వర్షిత ఆన్లైన్ కోర్సెస్ డాట్ ఇన్ అనేటువంటి దానిలో వెళ్ళిన తర్వాత మీరు ఇదే కోర్సును చూస్తే మీకు ఫీ అనేటువంటి అక్కడ కనబడుతుంది. డోంట్ వరీ. ఓకే, సరే, మరి ఫీ అనేటువంటిది మీరు పెడుతున్నారు కదా, నేను అంత ఆఫర్ చేయలేకపోతున్నాను సార్ ఎట్ ఏ టైం అనేటువంటిది, దీనికి ఏమైనా ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటిది ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో అవైలబుల్. సో మీరు హాఫ్ ఆఫ్ ది మనీ అనేటువంటి పే చేసుకొని రిమైనింగ్ అనేటువంటిది నెక్స్ట్ మళ్ళీ సో 1 వీక్ టు 10 డేస్లో పే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు ఉన్నాయి అనుకోండి, సార్ నా క్రెడిట్ కార్డు ఉంది, సో మరి ఆప్షన్ ఉందా, లేకుంటే ఫిజికల్గా మీకు పేమెంట్ చేయాలా అంటే అవసరమే లేదు, ఈఎంఐస్ అనేటువంటి పెట్టుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్ పెట్టుకొని. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మనది విత్ జెన్యూన్ బిల్లింగ్ అనేటువంటిది ఉంటుంది, విత్ బిల్లింగ్ ఉంటుంది. మన సర్వీస్ నౌ ద్వారా సర్వీస్ నౌ అంటున్నాను, వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా మీరు కోర్స్ అనేటువంటి కంప్లీట్ చేశారు అని సర్టిఫికేషన్స్ కూడా మీకు ఆన్లైన్లో వస్తాయి. సో ఈ సర్టిఫికేషన్ అనేటువంటి మీరు ఏంటి సర్వీస్ నౌలో వాడకపోవచ్చు, కానీ ఏంటంటే మీరు మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేశారనేటువంటి సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బిల్లింగ్ ఉంటుంది. సపోజ్ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే సపోజ్ మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి, వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీలో ఏమంటారంటే మీరు కోర్స్ ఎక్కడన్నా పర్చేస్ చేసుకుంటే మీరు ఆ బిల్లింగ్ తీసుకొని రండి, మీకు ఆ రియంబర్స్మెంట్ ఇస్తాము అని కొన్ని కంపెనీస్ అంటాయి. ఎందుకంటే ఇంటర్నల్ ట్రైనింగ్స్ అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో నేను అప్గ్రేడ్ అయ్యానండి, స్కిల్ అనేటువంటిది నేను పెంచుకున్నాను అని అంటారు చూసారా, అటువంటి వాళ్ళకు మన బిల్లింగ్ అనేటువంటిది మన
మనం ఇచ్చిన బిల్ అనేటువంటిది సూటబుల్గా పనిచేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే నార్మల్గా ఫిజికల్ పేమెంట్స్ అనేటువంటిది ఉండవు ఇక్కడ. మీరు నాకు పేమెంట్ చేస్తే నాకేదో ఫోన్‌పేనో, గూగుల్ పేనో చేయడం అనేటువంటిది ఏముండదు. హ్యాపీగా మీరు ఆన్‌లైన్‌లోనే అక్కడ పేమెంట్ అనేటువంటిది చేసుకునే ఛాన్స్ ఉంటుంది. యాహ్! ప్లీజ్ కీప్ గోయింగ్. జస్ట్ 2 మినిట్స్‌లో మీకు ఛాన్స్ ఇస్తానండి. ఓకే. ఓకే. సరే, ఇది మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ అండి. సరే, ఈ విధంగా మనం సెషన్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగులో ఉంటాయి ఈ సెషన్స్ అనేటువంటిదన్నీ. ఇవన్నీ కూడా మీకేదైతే నేను చెప్పానో యాజ్ ఇట్ ఈస్‌గా రెగ్యులర్‌గా ఉంటాయి. డైలీ 1 అవర్ సెషన్ ఉంది. ఈ బ్యాచ్ వచ్చేసి మార్నింగ్ 8-9 అయితే సెషన్ ఉందండి. ఈ సెషన్ ఇంకొక స్పెషాలిటీ ఉంది. లాస్ట్‌లో మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ సెషన్స్‌లో తీసుకునేటువంటి పీపుల్ మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎవ్రీ డే సెషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే 10-15 మినిట్స్ టైమ్ ఇస్తాను అండ్ లిమిటెడ్ పీపుల్‌నే తీసుకుంటాను. ఈ ఈ కోర్స్ మొత్తంలో ఏంటంటే చాలా లిమిటెడ్‌గా ఉండేటువంటి పీపుల్‌ని తీసుకుంటాను. ఈవెన్ వాళ్ళు మనతోని డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. సెషన్స్ ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందనుకోండి, మైక్ ఆన్ చేసి సార్ నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఇగో నాకు ఇక్కడ డౌట్ వచ్చిందని హ్యాండ్ రైజ్ చేసేసి అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి సెషన్స్ మాత్రమే కండక్ట్ చేస్తాను. అంతే తప్ప హ్యూజ్ పీపుల్‌ని తీసుకొని ఏంటి అంటే మళ్ళీ మీరు క్వెషన్ కూడా అడగలేని పరిస్థితి వచ్చింది నాకు. నా డౌట్ వస్తే క్లారిఫై చేయడానికి లేరు అనే మాట లేకుండా ఉంటుందండి. అంటే మీరు ఫ్రీ అండ్ ఫ్రాంక్‌గా మీరు ఏ డౌట్ అయినా క్లారిఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈరోజు మనం కండక్ట్ చేసుకున్నటువంటి సెషన్. అండ్ నెక్స్ట్ మండే రోజు మళ్ళీ సెకండ్ సెషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. అది కూడా సెకండ్ రోజు కూడా డెమో సెషనే. కానీ మనం అప్పుడు ఏం చేస్తామంటే అది సర్వీస్ నౌలో ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్‌లోకెళ్ళి ప్రాక్టికల్‌గా ఎలా చేసి చూపిస్తాను అనేటువంటి దాన్ని మీకు నేను చూపిస్తాను ఆ సెషన్స్‌లో. ఎందుకంటే ఒకటే సెషన్‌లో చాలా లెంతీ అవుతుందని నేను ఇక్కడికి స్టాప్ చేయడం జరిగింది. గెట్టింగ్ బోర్. అంతేనా కాదా? ఏదైనా కూడా ఎక్కువసేపు మనం నేర్చుకున్నామనుకోండి కొంచెం బోర్‌గా ఫీల్ అవుతుంది. కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ సెషన్‌లో ఇన్ డెప్త్‌గా సర్వీస్ నౌలో ఇప్పుడు జూరిచ్ వెర్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆ జూరిచ్ వెర్షన్ అనేటువంటి దాన్ని ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటిది నెక్స్ట్ డే సెషన్‌లో నేను మాట్లాడతాను. లింక్ అనేటువంటి సేమ్ లింక్ ఉంటుంది. ఎక్కడ మార్పు ఉండదు. అదే క్లాస్ లింక్‌తోని మీరు మళ్ళీ మండే రోజు కూడా ఆన్‌లైన్‌లోకి రండి. డెఫినెట్‌లీ ఐ విల్ క్లారిఫై మోర్ డౌట్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. ఓకేనా? ఇది మన నుండి మీకు ఇచ్చేటువంటి ఇన్పుట్ అండ్ సర్వీస్ నౌ అంటే ఏంటో నాకు తెలిసి మీ అందరికీ ఈ డౌట్స్ అనేటువంటి క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మైక్ ఆన్ చేసి అడగొచ్చు. ఐ యామ్ రెడీ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఓకే?